హరే కృష్ణ. అందరికీ సాదర ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీత చిట్ట చివరి అధ్యాయం 18వ అధ్యాయానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు చిట్ట చివరి రోజు, కానీ ఇది ముగింపు కాదు, ఇది ఒక ప్రారంభం. ఆ, మన ఆధ్యాత్మిక జీవితానికి ఈ 18 రోజులు ఒక 18 స్టెప్స్లా పనిచేశాయి. మనం ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ చక్కగా ఆధ్యాత్మిక భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి. ఆ స్వామి చెప్పిన తత్వములన్నీ కూడా మనం చక్కగా అర్థం చేసుకొని ఆ స్వామి యొక్క కృప ఎల్లప్పుడూ మన పైన ఉండాలి అని ఆ స్వామికి ప్రార్థన చేస్తూ, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ భగవానుని యొక్క శ్రీచరణాలను వేడుకుంటూ ప్రారంభం చేద్దాం. ఈ అధ్యాయంలో ఏ అకరణం ద్వారా మనం దీన్ని అర్థం చేసుకుంటున్నామో ఒకసారి చూద్దాం స్క్రీన్ పైన. లాస్ట్ చాప్టర్ కదండి, స్మైల్ అనే అక్రనిం ద్వారా చాలా చక్కగా మనకి, మీరు చక్కగా వినుంటే ఈ 18 రోజులు ఒక పెద్ద స్మైల్ వస్తుందండి. ఇది పూర్తయ్యేసరికి రెండు రకాలుగా స్మైల్ రావచ్చండి. ఒకటి అయిపోతుందని స్మైల్ రావచ్చు, లేదా ఇన్ని విషయాలు గొప్పగా నేర్చుకున్నామని స్మైల్ రావచ్చు. కానీ మీ అందరికీ అన్నీ చక్కగా అర్థమయ్యాయి, భగవంతుడి యొక్క కృప ఉన్నది అనే స్మైల్ వస్తుందని నా నమ్మకం అండి. ఎందుకంటే ఎంత నిష్టగా విన్నారండి మీరందరూ, అసలు ప్రవచనాలు ఎంత శ్రద్ధగా, ఎంత విశ్వాసంతో, ఎంత ఇంతూజియాజంతో విన్నారు. స్మైల్. ఎస్ ఫర్ సమరీ ఆఫ్ కర్మయోగ, కర్మయోగం యొక్క సారాంశం. తర్వాత ఎం ఫర్ మోడ్స్ ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క గుణములు. ఐ ఫర్ ఐడియల్ వర్కర్, ఆదర్శప్రాయుడైన కార్యకర్త. తర్వాత ఎల్ ఫర్ లవ్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క ప్రేమ. తర్వాత ఈ ఫర్ ఎండ్ రిజల్ట్స్, ఫలశ్రుతి. శ్రీమద్ భగవద్గీత యొక్క 18వ అధ్యాయాన్ని మనం SMILE అనే ఒక అక్రనిం ద్వారా చక్కగా మనం గుర్తుపెట్టుకోబోతున్నాం. అసలు ఈ అధ్యాయం ఎందుకు ప్రారంభమైందండి? పోయిన అధ్యాయంలో లాస్ట్కి ఓం తత్సత్ అనేసారు కదండి, అది లాస్ట్కి అంటాం మనం. మళ్ళీ అర్జునుడు ఇంకో ప్రశ్న అడిగారట. దాంతో మళ్ళీ చిట్ట చివరి అధ్యాయం ఒకటి వచ్చింది. ఏం ప్రశ్న అడిగాడో అర్జునుడు ఒకసారి మొట్టమొదటి శ్లోకంలో మనం చూద్దాం. మీరు ఒకసారి చదవండి మొట్టమొదటి శ్లోకాన్ని. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషూదన. అర్జునుడు అడిగాడు, ఓ మహాబాహువులు కలవాడా, ఓ కేశీ దానవ సంహారి, ఓ ఇంద్రియాధీశ, త్యాగం యొక్క ఉద్దేశమును, సన్యాస జీవన ఉద్దేశమును నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడండి అర్జునుడు. ఇంతకు ముందు కూడా అదే ప్రశ్న అడిగారు. మనం ఒకసారి చూసుకున్నాం, కృష్ణుడు ఒకటే ఒక్క సమాధానికి వేరే వేరే అప్రోచెస్ ఇచ్చారు. ఒకసారి అర్థం చేయించినప్పుడు అన్ని విషయాలు ప్రస్తావన చేశారు. రెండోసారి మళ్ళీ అదే ప్రశ్న అడిగినప్పుడు ఒక కొత్త పర్స్పెక్టివ్ని ప్రజెంట్ చేశారు. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పిన దాని యొక్క సారాంశము మొత్తం కూడా భగవానుడు ఉపదేశం చేయబోతున్నాడు. అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటండి? అయ్యా, సన్యాసం ఏమిటి, త్యాగం ఏమిటి? సన్యాసము అంటే ఏంటో తెలుసా అండి? మొత్తం కర్మని వదిలేయుట, గివింగ్ అప్ ద వర్క్ ఇట్ సెల్ఫ్. కానీ త్యాగము అంటే ఏంటో తెలుసా అండి? దాని యొక్క ఫలములను ఇచ్చేయుట. సన్యాస మీన్స్ రెనౌన్సియేషన్ ఆఫ్ వర్క్, కర్మలని విడిచిపెట్టేయడం. కానీ త్యాగము అంటే రెనౌన్సియేషన్ ఇన్ వర్క్, కర్మ ఫలితాలను విడిచిపెట్టడం. ఇప్పుడు చాలామంది అండి ఒక ఆర్టిఫిషియల్గా వైరాగ్య మార్గంలో ఒకళ్ళు అన్నారండి, మాతో పాటు వచ్చి. నిజార్థమైన విషయం చెప్పనా మీకు? ఏమన్నారు తెలుసా అండి? ప్రభుజీ పెళ్లి కావట్లేదు, 35 వరకు ప్రయత్నిస్తాను, తర్వాత ఆశ్రమానికి వచ్చేస్తాను అన్నాడు. నేనన్నాను, అయ్యా పెళ్లి కాకపోతే రావాల్సింది కాదండి వైరాగ్య మార్గము, వైరాగ్యం ఉంటే రావాల్సింది వైరాగ్య మార్గం. పోతే చక్కగా ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుతూ వైవాహిక సంస్కారమాదులు చేసుకొని చక్కగా సీతారాములలాగా, రాధాకృష్ణులాగా, రుక్మిణి సత్యభామాకృష్ణులాగా చక్కగా ఆదర్శమైన గృహస్థ ఆశ్రమ జీవనాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది చాలా ముఖ్యమండి. మళ్ళీ అదే ప్రశ్న అడిగేసరికి మీకు ఒక విషయం చూడండి. ఇప్పుడు జీవితం అనేది రెండు రకాలుగా చూడొచ్చండి. ఒకటి ప్రాబ్లం ఫ్రీ లైఫ్, మనకి ప్రాబ్లమే ఉండకూడదు,
కానీ కేవలం ప్రాబ్లం ఉండకపోతే జీవితం పరిపూర్ణ స్థితి వచ్చింది అని చెప్పలేమండి. ప్రాబ్లం ఫ్రీతో పాటు పర్పస్ఫుల్ లైఫ్ కూడా కావాలండి మనకి. మనం జీవనం జీవించడానికి ఒక పర్పస్ అంటూ మన దగ్గర ఉండాలి. అందుకే ఇక్కడ సమస్యలంటూ ఉంటూనే ఉంటాయండి ఈ ప్రపంచంలో, మనం ఎక్కడ చూసినా సరే. కానీ ఎప్పుడైతే మనం పర్పస్ వచ్చిందనుకోండి, పర్పస్ఫుల్, ప్రయోజకరమైన అనుభూతి మనల్ని జీవితం నడిపించిందనుకోండి, అది మనల్ని సరైన మార్గంలో మనకి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అందుకోసం భగవానుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, అయ్యా, కార్యమును వదిలేసి సన్యసించవలసిన అవసరం లేదు. నిత్య నైమిత్తకాది కర్మలు అందరికీ ఉంటాయటండి, సన్యాసికి కూడా ఉంటాయి. అందుకే మీరు భక్తి సాంప్రదాయంలో ఉండే సన్యాసులు మీరు చూసారనుకోండి, శిఖ యజ్ఞోపవీతంతో ఉంటారండి. వారు సంధ్యావందనాది కార్యక్రమాలు, గాయత్రీ జపం, తర్పణాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకు అని అంటే అందరికీ అది కర్మ కావాల్సిందే, చేయవలసిందే. ఎందుకు చేయాలి? భగవత్ ప్రీతి అర్థం చేయాలి. గృహస్థాశ్రమంలో ఉండేవారు తమ కుటుంబం కోసం, సమాజం కోసం చేస్తారు. సన్యాసులు అయ్యేవారు కూడా వారికి కర్మ ఉంటుంది, కానీ వారు లోక కళ్యాణార్థం చేస్తారు. కాబట్టి భగవానుడు చెప్తున్న సన్యాసులే కర్మని, శిఖా యజ్ఞోపవీతాన్ని ధరించి సంధ్యావందనాదులు చేస్తున్నారంటే మనం అస్సలు కూడా వాటిని వదలకూడదండి. చక్కగా మన కర్మని మనం చేస్తూ ఉండాలి. దాంతోపాటు మనము ఆ స్వామి యొక్క ప్రీతి అర్థం చేయాలి. కర్మను కాదు త్యాగం చేయాల్సింది, కర్మ ఫలితాలను త్యాగం చేయాలి అని భగవానుడు మనకి ఉపదేశం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ యొక్క అధ్యాయంలో కర్మయోగం యొక్క మొత్తం పూర్తి సారాంశాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. మనకి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఒకళ్ళు ఉన్నారు, అంబరీష ప్రభు అని. వారి పేరు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్. మీరు ఎప్పుడైనా ఫోర్డ్ కార్లు చూసారండి? వారు ఫోర్డ్ కంపెనీకి అధినేత అనమాట. అయితే ఈ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఫోర్డ్ మోటార్ కంపెనీ అనమాట. హెన్రీ ఫోర్డ్ యొక్క గ్రాండ్ సన్. మీరు చూడండి, ఇక్కడ బిజినెస్ క్లాత్స్లో ఉన్నారు, దాని తర్వాత ఇక్కడ డివోషనల్ వేషన్లో ఉన్నారు. వారు అంత పెద్ద, ఎంత కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయండి వారికి. వారు ఒకటే ఒక ప్రయోజనం కోసం, వారు జీవిత లక్ష్యం, మేము ఒకసారి చెప్తుంటే విన్నా, మా జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? మా గురువు గారు మాకు ఒక సేవ ఇచ్చారు, ఒక అద్భుతమైన ఆలయాన్ని కట్టాలి భారతదేశంలో అని. వారు ఇప్పటికీ ఆ ఆలయానికి 750 కోట్ల రూపాయలు దానంగా ఇచ్చారు. 750 కోట్ల రూపాయలు ఇచ్చారు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, అంబరీష్ ప్రభు. కానీ ఒక చిన్న విషయం చెప్తాను, వారికి ఇప్పుడు 75 సంవత్సరాలు దాటిపోయాయి. నిన్న చాలా క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారట. అయితే అందరూ వారి కోసం ప్రార్థన చేయమని మాకు మెసేజ్ వచ్చింది. మనం కూడా వారి వారి అంతా మంచిగా వారి యొక్క ఆరోగ్యం ఉండాలి, ఇంకా వారు భగవత్ సేవలో కైంకర్యంలో ఉండాలి అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సన్యాసం అంటే ఏంటో తెలుసా అండి? మొత్తం వదిలేసి ఏం చెయ్యను అని కాదండి. అన్నీ చేస్తూ ఎలా నేను ధర్మానికి ఉపయోగపడగలను, ఎలా నేను దేశానికి ఉపయోగలను, ఎలా నేను మన గురువుల యొక్క సేవలోకి ఉపయోగపడను అని ఆలోచించడం, అది చాలా ముఖ్యమండి. కాబట్టి మనకి కృష్ణ భగవానుడు అదే విషయం చెప్తున్నారు, అయ్యా, కర్మను బాధ్యతాయుతంగా చేయండి. ఆ కర్మ ఫలితాలను జాగ్రత్తగా, అధార్మికంగా, నిన్ను పాడు చేసే విషయాలలో వాటిని ఉపయోగించకు. భగవత్ ప్రీత్యర్థము దాన్ని అనుసంధానం చెయ్యండి. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు మనము చేస్తున్నాం, నేనొక్కడనే చేస్తున్నానంటే నేను ఏదైనా చేసుకోవచ్చు. కొంతమంది అంటారు, నేను సంపాదించింది నేను ఎంజాయ్ చేస్తాను, నాది కాదయ్యా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక్కళ్ళమే కర్త కాదండి. చాలా చాలా కారణాలు ఉన్నాయి ఒక విషయాన్ని కానీ మనం సాధించాలి అంటే. చాలా జాగ్రత్తగా వినవలసిన విషయం మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. యాక్షన్ అండ్ రిజల్ట్, వీటి మధ్యలో 5 విషయాలు ఉన్నాయన్నమాట. ఆ 5 ఏంటి, అవి ఎలా మనకి మన కర్మ యొక్క ఫలితాన్ని ఇవ్వటంలో మనకి యూజ్ అవుతాయి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, మీరు వింటూ ఉండండి. ఇప్పుడు యాక్షన్ అని అంటే చర్య లేదా కర్మ, రిజల్ట్ అంటే ఫలితం. ఓకేనా అండి? ఇందులో మీరు చూసారనుకోండి, ఇది ఒక యాక్షన్, ఒక ప్రదేశం అనుకోండి, ఇది పాయింట్ ఏ, ఫలితం పాయింట్ బి. మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్లో 5 చెక్కలతో కట్టిన బ్రిడ్జ్ అనుకోండి. 5 ఉన్నాయండి ఇక్కడ కారణాలు. 1, 2, 3, 4, 5. ఈ 5 ఏంటట? ఫస్ట్ కర్త, 2 కారణ, తర్వాత అధిష్టాన. కర్త, కారణ, అధిష్టాన, చేష్ట, దైవం. ఓకేనా అండి? ఈ 5 అర్థమయ్యాయా? ఇది బ్రిడ్జ్ లాంటి.
అంటే మనం కర్మ నుంచి ఫలితం వరకు వెళ్ళే వెళ్ళే దారిలో ఈ ఐదిటిని మనం ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కర్త అంటే మనం చెయ్యాలి అని అనుకున్నామండి. అవును కదండి, మనకు సంకల్పం లేకపోతే, చేసేవాడు లేకపోతే ఏదైనా కర్మ జరుగుతుందా? జరగదా? ఫస్ట్ ఏంటి? మనం. అది తెలుస్తుంది, నేనే చేస్తున్నాను కాబట్టి ఆ ఎండేవర్స్ ఎలాగనో ఉన్నాయి. రెండు, కారణం అంటే సెన్సెస్, అంటే ఇంద్రియాలు. ఒకటి మీకు ఒక విషయం తెలుసా అండి, ఇంద్రియాలు ఉండటం ఒకటి, ఇంద్రియాలలో ఆ స్కిల్, ఆ టాలెంట్ ఉండటం ఇంకొకటి. తర్వాత మూడవది ఏంటండి? అడిష్టాన అంటే ప్లేస్, ఎక్కడ మనం ఈ కర్మని చేస్తున్నాము. తర్వాత చేష్ట అంటే ఎండేవర్, ప్రయత్నం లేదా ప్రాక్టీస్. దాని తర్వాత దైవము, డెస్టినీ. ఈ ప్రపంచంలో దాన్ని లక్ లేదా ఫార్చ్యూన్ అంటూ ఉంటారు. మేము ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటబ్బా అని ఆలోచిస్తుంటే మాకు ఒక ఎగ్జాంపుల్ దొరికిందండి. ఏంటో తెలుసా? క్రికెట్. క్రికెట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఐదిటిని ఆ, అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు అనుకున్నాడు నేను క్రికెట్ ఆడతానని. సరేనా? వాడు రెడీ అయిపోయాడు ఆడడానికి. ఓకే, నెక్స్ట్ ఎబిలిటీస్ ఉండాలి కదండి. క్రికెట్ ఆడే ఒక స్కిల్ ఉండాలి కదండి. ఇప్పుడు చూడండి, మాకు బాల్ బ్యాట్ ఇచ్చారనుకోండి, ఒక బాల్ కూడా కొట్టలేమండి, ఒక బాల్ కూడా వేయలేము, ఎందుకంటే ఆ స్కిల్ లేదు మనకి. సరే, స్కిల్ ఉంది, స్కిల్ ఉందండి, ఆడడానికి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ప్లేస్ కరెక్ట్గా ఉండాలి కదండి. ఇప్పుడు ఒక పిచ్ పైన ఆడాలి కానీ క్రికెట్ మౌంటైన్ పైన ఆడతాడా క్రికెట్? ఇలా ఎత్తులు, దొంగలు, రాళ్ళు, రప్పలు ఉన్న చోట ఆడలేం కదండి. దానికి ఒక మంచి ప్రదేశం కావాలి, స్ట్రెయిట్గా నీట్గా ఉండాలి, రన్ చేయడానికి ప్లేస్ ఉండాలి, ఆ ప్లేస్ బాగుండాలి. అవునా కదా అండి? సరే, ఫస్ట్ ఆడేవాడు ఉండాలి, ఆడగలిగిన జ్ఞానం ఉండాలి, మూడవది చక్కగా ఆడగలిగిన ప్లేస్ ఉండాలి, నాలుగు ప్రాక్టీస్ కూడా ఉండాలి. అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం ఫుల్ ఇంథ్యూజియాస్టిక్గా ఉన్నారు, ఫుల్ స్కిల్స్ ఉన్నాయి, ఫుల్ మంచి పిచ్, వాళ్ళ హోమ్ పిచ్, హోమ్ గ్రౌండ్ ఏదో అంటారండి, హోమ్ పిచ్, హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, ఫుల్ ప్రాక్టీస్ చేశారు, అసలు ఇది మ్యాచ్ ఎలాగైనా సరే గెలవాలి అనే సంకల్పంతో ఉన్నారు, ఫుల్ ఇంథూజియాజంతో వెళ్ళారు. ఆట స్టార్ట్ అయింది, వర్షం పడ్డది. ఏమవుతుందండి అప్పుడు? అది దైవం. ఈ నాలుగు ఒకవైపు అయితే దైవం ఒకవైపు, అంటే సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఈ ఐదు కలిస్తేనే మనకి ఫలితం వస్తుందండి, లేకపోతే రాదు. అవునా కాదా చెప్పండి. కాబట్టి ఐదు కారణాలు ఉన్నాయి. మనము, మన ఇంద్రియాలు, మనం కర్మ చేసే ప్రదేశము, మన యొక్క ప్రాక్టీస్ లేదా డిసిప్లిన్, ఏ డిసిప్లిన్తో మనం అది చేసా, చిట్ట చివరికి దైవం, దైవ నిర్ణయం. మీకు ఒక విషయం చెప్తానండి, చాలాసార్లు ఏమైపోతుందంటే అండి, మనం చాలా ఫుల్గా ఏదనుకుంటే అది సాధించేసామనుకోండి, నేనే కర్త అనే భావన వస్తుంది. లేదు, అవ్వలేదనుకోండి, జుమ్, డౌన్ వెళ్ళిపోతా మొత్తం, నేనేం చేయలేను అని అనిపిస్తుంది. ఈ రెండు టూ ఎక్స్ట్రీమ్స్ అండి. ఒకటి నేనే 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 కంట్రోలర్ని అని భావన చేయటం, రెండు కింద నేనేం చేయలేను, నేను ఏం చేయలేను అనుకోండి. ఈ రెండు రాంగే. ఇప్పుడు ఇక్కడ డూవర్షిప్ అని ఉంది, కర్తృత్వం, సోల్ డూవర్, నేను ఒక్కడనే చేస్తాను అని కొంతమంది అనుకుంటారండి. లేదు, నేను ఏం చేయలేను అని భావన చేస్తారండి. కానీ మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, భగవద్గీత ఏం చెప్తుంది? నువ్వు ఒక ఫ్యాక్టర్వి తప్పకుండా, చెయ్యటంలో నీకొక పాత్ర ఉన్నది అని భగవద్గీత మనకు ఉపదేశం చేస్తుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. కాబట్టి ఇటు అన్నీ సాధించినప్పుడు నేను చాలా గొప్పవాడిని అనుకోకూడదు, ఏమి అవలేనప్పుడు నేను వర్త్లెస్ అండి, నాతో ఏం కాలేదండి, నేను వేస్ట్ అనుకోనుగా అనుకోకూడదు. కాబట్టి ఈ రెండిటి మధ్యలో మనం బ్యాలెన్స్ ఉండాలి. ఐ ఆమ్ ది ఛాంపియన్ అని అనుకోవడానికి వీల్లేదు, వర్త్లెస్ అనుకోండి, మంచి బ్యాలెన్స్ మనం ఈ రెండిటి మధ్యలో మనం చూస్తూ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ముఖ్యమండి. మనకి మంచి దృఢ సంకల్పం కావటం, దాంతోపాటు చక్కగా మనకి టాలెంట్, భగవానుడు ఇచ్చిన టాలెంట్ ఉండటం, దాన్ని సాధన చేసుకోవటం. ఈరోజు సాధన చేయట్లేదండి, నోబడి వాంట్స్ టు ప్రాక్టీస్, బట్ దే వాంట్ రిజల్ట్స్. అర్జునుడిని ఏమంటారు తెలుసా అండి? గుడాకేశ అని అంటారు, నిద్రని జయించిన వాడు. ఎందుకో తెలుసా అండి? అర్జునుడు కేవలం ప్రొద్దున కాదండి, రాత్రి పవళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళట. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, వీ షుడ్ హ్యావ్ ద డిసిప్లిన్. ఆ ప్రాక్టీస్ ఉండాలి. పిల్లలందరికీ మేము చెప్తున్నా, అలానే యువతి యువకులు, మీకు ఏదైనా సాధించాలి అని అనుకుంటే ప్లీజ్ హ్యావ్ ద డిసిప్లిన్ అండ్ ప్రాక్టీస్.
అలా ఉండగలిగితే మనకి అది ఎప్పటికైనా సరే మనల్ని మంచి మార్గంలోకి మనకి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. సరే అండి. ఇవన్నీ చేసినా సరే కొన్ని కొన్ని రావట్లేదండి ఫలితాలు. ఒకసారి మళ్ళీ ఆ పోస్టర్ చూద్దాము. మీకు కరెక్ట్‌గా విషయాలు చెప్తాను. కింద 3 కారణాలున్నాయి. ఒకవేళ మనం అనుకున్నది కాకపోతే మీరొక విషయం చెప్తానండి. మన వర్క్ మనం చేయాలనుకున్నది కరెక్ట్‌గా నా యొక్క నేచర్‌కి తగ్గట్టుగానే ఉందా? లేదా నేను చేస్తున్నది కరెక్ట్ ప్లేస్‌లోనేనా? లేదా నేను చేస్తున్న ప్రాక్టీస్ సరిపోతుందా? ఈ మూడిటిని ఒకసారి చూసుకోండి. ఈ మూడిటిని చెక్ చేసుకోండి. మీకు ఇంకొక విషయం చెప్తానండి. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇక్కడ చూడండి, ఈ 4 కారణాలైతే ఉన్నాయో అవి రేషనల్. అంటే అవి మన చేతుల్లో ఉన్నాయి. ఐదవది లాస్ట్‌ది మాత్రమే ఇక్కడ మీరు చూసారనుకోండి మిస్టికల్. అంటే భగవంతుడి చేతిలో ఉంది. మీరు చూడండి ఫస్ట్ ఈ 4 ప్రయత్నములు మనం నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఏమైపోతుందంటే అండి, ప్రతి చిన్న విషయానికి దైవం పైన మనం ఆధారపడి దేవుడేదో చేసేయాలి, దేవుడేదో చేసేయాలి, దేవుడేదో చేసేయాలి అనుకుంటాడు. అయ్యా! నీకు కష్టం వస్తే నువ్వు బాధ్యుడివి. నువ్వు ఈ సిట్యుయేషన్‌ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చూసుకో. ఇవి ఫస్ట్ నేను నా ప్రేస్, నా ఎండేవర్స్, నా డిసిప్లిన్, నా ప్రాక్టీస్, నా స్కిల్ ఇవన్నీతో పాటు దైవాన్ని యాడ్ చెయ్యి. రిజల్ట్ కావాలంటే. కాబట్టి ప్రతి చిన్న విషయానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అంటే ఏ విషయంగా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎట్లా దీన్ని మెచ్యూర్‌గా అర్థం చేసుకోవాలి. ఈరోజు నడుము నొప్పి వచ్చింది. ఏ పూజ చేస్తే నడుము నొప్పి పోతుంది? డబ్బులు అప్పులలోకి వచ్చేసాం. ఏ పూజ చేస్తే అప్పులు పోతాయి? పూజ చేస్తే అప్పులు పోతాయా? దాన్ని కొద్దిగా మిగతా మతాల వాళ్ళు పరాకాష్ఠకు జుట్టు పెరగట్లేదు. ఏ ప్రార్థన చేస్తాం జుట్టు పెరుగుద్ది. పొట్ట తక్కువ అవ్వాలి ప్రార్థన చేస్తాం. పొట్ట తక్కువ హైట్ పెరుగు. ఏంటండి ఇది? మనం ఇక్కడున్న మిగతా వాళ్ళు ఈ మెంటాలిటీని ముందుకు తీసుకెళ్ళిపోయారు. ప్రతిదానికి ముందుకే ఇక. కావిడంటుంది ఏటీఎంలో ₹200 ఉన్నాయి ప్రార్థన చేయగానే 1,50,000 అయిపోయాయి. బంగారం కావాలని ప్రార్థన చేస్తే ఇలా సర్కిల్‌లో డామ్ అని చైన్ పడిందట. ఏంటండి ఇవన్నీ పిచ్చితనం? అంటే మనం ఒక స్థాయి వరకు దాన్ని తీసుకెళ్ళాము. మిగతా వాళ్ళు దాన్ని ఆ మెంటాలిటీ ఎలాగో వీళ్ళకుంది కదా అని లాగేస్తున్నారు. వాళ్ళ ట్రిక్స్‌ని వారు యూజ్ చేస్తున్నారు. కానీ మనం ఎక్కడ దీన్ని ఎంత మెచ్యూరిటీ అండి. భగవద్గీత ఏమిస్తుంది అంటే స్పిరిచువాలిటీ మెచ్యూరిటీని ఇస్తుంది. ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం. కాబట్టి భగవానుడు ఏం చెప్తున్నాడు? ఈ నాలుగిటిని బాగా ప్రయత్నం చేయి. ఆల్వేస్ కీప్ చెకింగ్ నీ ప్రాక్టీస్, నీ ఎండేవర్స్, నీ డిసిప్లిన్, నీ ప్రదేశం ఇవన్నీ నేను నా వైపు నుంచి ఫుల్‌గా చేస్తున్నాను. తర్వాత నువ్వు ఏదైనా మిస్టికల్‌గా ఏదైనా జరుగుతుందా? ఎందుకంటే ఈ మిస్టికల్ విషయాలండి మీకు ఒక విషయం తెలుసా అండి? చాలా సినిమాలు ఉన్నాయట. చాలా బుక్స్ రాసిన వాళ్ళు ఆథర్‌లు వాళ్ళు పొయ్యాక సినిమాలు తీసిన డైరెక్టర్లు పొయ్యాక ఆ సినిమాలు, బుక్‌లు ఫేమస్ అయిపోయాయటండి ప్రపంచంలో. ఎందుకంటే మనం ఈరోజు ఎండేవర్ ఇప్పుడు చూడండి ఒకళ్ళు మొక్క నాటారనుకోండి. అవి కొన్నిసార్లు నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు పండ్లు ఇస్తాయండి. తెలిసినా మీకు? మీకో విషయం తెలుసా? ఒక రకమైన బ్యాంబూ ఉంది. అది 5 ఇయర్స్ వాటర్ బోయాలటండి. 5 ఇయర్స్ వాటర్ పోస్తే ఇంత చిన్న ప్లాంట్ లాగా ఉంటుంది. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయిపోయాక కేవలం నెల రోజులలో 50 ఫీట్లు పెరిగిపోతుందండి. కాబట్టి 5 సంవత్సరాలు ఓపికతో నీళ్లు పోస్తూ ఉండాలి. పోస్తూ ఉండాలి. పోస్తూ ఉండాలి. పోస్తూ ఉండాలి. కాబట్టి ఈ ఓపిక మనం తీసేయకూడదండి. ఎప్పుడు వీ షుడ్ నాట్ థింక్ దట్ వీ హ్యావ్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్. మీకు ఒక విషయం చెప్తానండి. పిల్లలు ముఖ్యంగా మీరందరూ యువతి యువకులు మీరు చాలా జాగ్రత్తగా మీకు స్క్రీన్ పైన చాలా ముఖ్యమైన విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఒక విషయం చెప్తాను. జీవితంలో ఐ హ్యావ్ లాస్ట్ ది సిచ్యువేషన్. ఒక దాంట్లో ఒక ఎండేవర్లో సరే నేను ఇది నాకు దొరకలేదు నేను ఇందులో లూజ్ అయ్యాను అనే భావన ఒకటండి. ఓకేనా? ఇది పర్వాలేదు అందరికీ వస్తుంది. జీవితంలో జీవితంలో అపజయాన్ని పొందకుండా జయాన్ని పొందినవాడు ఎవ్వడు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు లేడు భగవానుడు తప్ప. గుర్తుపెట్టుకోండి. 2 ఐ యామ్ లాస్ట్. ఐ హ్యావ్ లాస్ట్. నేను ఓడిపోయాను ఒకటి. నేను ఐ యామ్ లాస్ట్ అంటే నేను ఎక్కడ తప్పిపోయాను. ఇది కూడా పర్వాలేదండి. ఈ సిచ్యువేషన్ కూడా పర్వాలేదు. ఎందుకంటే తప్పిపోయాను అంటే డైరెక్షన్ తెలియట్లేదు.
కాబట్టి మళ్ళీ ఎవరినో అడిగి అయ్యా ఇది ఎటువైపు వెళ్ళాలి ఏంటి ఆ? ఇలా తెలుసుకొని మనం తప్పిపోయిన వాడు కూడా మంచి డైరెక్షన్లో. మీకు విషయం తెలుసా అండి, మా దగ్గర చిన్న పిల్లవాడు ఉన్నాడు అక్షజ్ అని. మేము యాత్రకు వెళ్ళినప్పుడు ఒకసారి పిల్లవాడు తప్పిపోయాడు అనమాట. తప్పిపోతే ఏం చేశాడో తెలుసా అండి, ఒక ఆయన దగ్గర తీసుకెళ్ళి బ్యాండ్ పైన చూపించి, ఇగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళని పిలవండి అని ఫోన్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలుచుకున్నాడండి. చక్కగా భయపడలేదు, ఏడవల్లి, చిన్న పిల్లవాడండి, ఏడవకుండా హ్యాపీగా ధైర్యంగా ఉన్నాడు. తప్పిపోయినా పర్వాలేదండి, ఎప్పటి వరకు మనకి ఎవరో ఒకరు డైరెక్షన్ గైడ్ చేస్తానంటున్నారు. అయ్యా నేను ఓడిపోయాను పర్వాలేదు, నేను తప్పిపోయాను, ఈ రెండు భావనలు పర్వాలేదు. కానీ మూడవది, ఈ భావన ఎప్పుడు మనసులోకి రాకూడదు. ఐ యామ్ లూజర్, నేను దేనికి పనికిరాను అనే భావన ఎప్పుడు మన మనసులోకి రాకూడదండి. అది ఒక సెల్ఫ్ డెఫినేషన్ మీనింగ్ ఇది మాత్రం ఉండకూడదండి. కాబట్టి ఐ యామ్ లూజర్ అనే భావన రాకూడదు. ఎవ్వరు ప్రపంచంలో, మీకు విషయం తెలుసా అండి, నో బడీ ఈజ్ లూజర్ ఇన్ దిస్ వరల్డ్. మన అందరం కృష్ణ విభూతులు అయితే లూజర్ ఎలా అవుతామండి? మనం అసలు అవ్వలేం. మనం మన మన సోర్స్ ఎవరండి? మనం భగవానుడి యొక్క సంతానం. మనం ఎలా లూజ్ అవుతామండి ప్రపంచంలో? కాబట్టి ఈ రెండు భావనలు కామన్ అండి. తెలిసిన మీకు, మన జీవితంలో ఓడిపోవచ్చు, సర్వసాధారణం అండి. మన జీవితంలో తప్పిపోవచ్చు, సర్వసాధారణం అండి. ఈ రెండింటినీ బయటికి రావచ్చు. కానీ ఏ క్షణమైతే నేను లూజర్ అనుకుంటారో అప్పుడు చాలా కష్టమైపోతుంది. దయచేసి ఎవ్వరు కూడా ఆ భావనలోకి రావాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడు కూడా ఎంతో ఇంతూజియాస్టిక్గా, ఎంతో నమ్మకంతో మనం ముందుకెళ్ళాలండి. ఈ భావన రాకూడదు మన మనసులోకి. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం. అందుకే భగవానుడు ఒక హోప్ ఇస్తాడు. అసలు ఈ భగవద్గీత అయిపోయే వరకు ఎంత హోప్ అండి! అసలు మనకి భగవానుడు మన పక్కన ఉంటే ఎంత హోప్ అండి అసలు. కాబట్టి వీఆర్ నాట్ ద లూజర్స్, వీ కెనాట్ బీ ద లూజర్స్, కెనాట్ బీ ద లూజర్స్. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎండేవర్ చేస్తూ ఉండండి, కష్టపడుతూ ఉండండి, డిసిప్లిన్డ్ లైఫ్ ఉంచండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, భగవానుడి పట్ల నమ్మకం పెట్టుకుంటుండండి, అన్నీ మనకి మంచి జరుగుతాయి. దాని తర్వాత మీరు చూసారనుకోండి, ఇక్కడ భగవానుడు ఎన్నో రకములైన విభజనలు, నిన్న ఎలా అయితే విభజన చేసి చెప్పారో అలానే ఇక్కడ కూడా విభజన చేసి చెప్తున్నారండి. దేంట్లో అట? కర్మలో కూడా 3 రకములైన విభజనలు ఉన్నాయట. దాని తర్వాత కర్తలో కూడా 3 రకములైన విభజనలు ఉన్నాయట. దాని తర్వాత కర్తలో, దాని తర్వాత బుద్ధిలో, తర్వాత నిశ్చయములో, సుఖములో, వీటన్నిటిలో కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ 3 గుణములలో ఉన్నాయి అని భగవానుడు చెప్పుకొస్తూ ఉన్నాడండి. సరే, ఒక్కసారి 30, 31, 32 ఈ 3 శ్లోకాలు బుద్ధికి సంబంధించింది, మన మైండ్కి సంబంధించిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. దాంట్లో స్వామి ఏం చెప్తున్నాడో ఒకసారి విందాం. దాని తర్వాత దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా మనిషి ఏది చేయాలో, ఏది చేయకూడదో, దేనికి భయపడాలో, దేనికి భయపడకూడదో, ఏది బంధమో, ఏది మోక్షమో తెలుసుకుంటాడో అది సత్వగుణంలో ఉన్నట్టిది. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. ఓ పార్థ, ధర్మానికి అధర్మానికి భేదమును, చేయవలసిన కార్యానికి చేయకూడని కార్యానికి భేదమును గుర్తించలేనట్టి బుద్ధి రజోగుణంలో ఉన్నట్టిది. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసాత్మృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. ఓ పార్థ, మోహము అజ్ఞాన ప్రభావంతో అధర్మమును ధర్మముగాను, ధర్మమును అధర్మముగాను భావించేది, సర్వదా తప్పు మార్గంలో ప్రయత్నించేది అయిన బుద్ధి తమోగుణంలో ఉన్నట్టిది. మంచి బుద్ధి ఏమిటట భగవానుడు చెప్తున్నాడండి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుసుకోవటం. ఈరోజు మనం భగవద్గీత వింటూ ఏం చేస్తున్నామండి? ఏది చెయ్యాలి ఏది చేయకూడదు తెలుసుకుంటున్నామండి. ఇప్పుడు మీరు ఒక బస్ ఎక్కారండి, టికెట్ కండక్టర్ వస్తున్నాడు, మీ దగ్గరకు వచ్చాడు, టికెట్ ఏది అంటే, ఓ టికెట్ తీసుకోవాలో తెలియదండి అందుకే తీసుకోలేదంటే వదిలేస్తాడా అండి? ట్రైన్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయారండి, ఎవరినో సీ ఆఫ్ చేస్తున్నారు, వచ్చారు, ఆయన అడిగాడు, మీ ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? అయ్యో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలని తెలియదండి అంటే వదిలేస్తారండి?
ధర్మాధర్మ విచక్షణ తెలుసుకోవటం మన బాధ్యత అండి. వీ హ్యావ్ టు నో ఇట్. కాబట్టి నాకు తెలియదు అని అంటే ఎవరు వదిలిపెట్టరండి. అవునా కాదా చెప్పండి. కాబట్టి ఏంటి కరెక్ట్, ఏంటి రాంగ్ తెలుసుకోవటం ఒకటి. రెండు, ఎక్కడ భయపడాలి, ఎక్కడ భయపడకూడదు రెండు. ఈ విషయం సాత్వికమైన బుద్ధి కలిగిన వారంటే. మనకి తప్పు పనులు చేయటంలో భయం లేదండి, కానీ పూజ చేయటంలో, ఏదైనా ధర్మాచరణలో చాలా భయపడిపోతుంటారండి. ఇది చేస్తే ఏమన్నా తప్పు ఫలితాలు వస్తాయండి, ఇలా రాంగ్ చదివితే ఏమన్నా శ్లోకం తప్పవుతుందా అండి, ఇలా దేవుడికి ఇది పెడితే ఏదైనా తప్పు అవుతుందా అండి, దేవుడు అలా కూర్చొని ఈ అని ఇలా పెట్టి మీరు ఏమైనా తప్పు చేస్తే ఎక్కడ మన పైన పడి పీక్కొని తిందాం అనేవాడు కాదండి. ఎన్ని తప్పులు చేసినా క్షమించేవాడు భగవాన్. కాబట్టి తప్పులు చేయటంలో భయం లేదండి. తప్పులు చేయటంలో ఎన్నటికీ మనకి ఏదంటే అది చేసేస్తాం. కానీ ఏదైతే ధర్మాచరణో అక్కడ భయం. ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది. ఎందుకండి ఆ భయం, అనవసరమైన భయం. ఇది సాత్వికమైన బుద్ధి కలిగిన వారు ఎప్పుడు కూడా విచక్షణ ఉంటుంది. ఎక్కడ భయపడాలో వాళ్ళకి తెలుసు, ఎక్కడ భయపడకూడదు. భగవానుడి దగ్గర భయం ఉండకూడదండి. భగవానుడు ఎంత ప్రేమ స్వరూపుడండి ఆయన. ఆ? నరసింహస్వామిగా భగవానుడు వస్తే ప్రహ్లాదు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నరసింహ, ఓ నరసింహ, వీళ్ళందరికీ భయం అవ్వచ్చు, నాకు భయం లేదు నువ్వంటే అని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నరసింహ స్వరూపం వస్తే ప్రహ్లాదుడి పైన ఇలా చేయబెట్టి ఆ స్వామి ఇలా ఇలా అంటే అసలు ఏంటండి, చిన్న పిల్లవాడు ఎందుకు భయం లేదండి. భక్తి ఉన్న దగ్గర భగవంతుడి దగ్గర భయం ఎందుకండి మనకి. తర్వాత ఏది బంధాన్ని కలిగిస్తుంది, ఏది బంధాన్ని కలిగించదు, బుద్ధి ఆలోచిస్తుందట. సాత్వికమైన బుద్ధి ఆలోచిస్తుందట. ఈ సాత్వికమైన బుద్ధి కలగాలి అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదండి. సాత్వికమైన ఆహారం, సాత్వికమైన దానం, సాత్వికమైన యజ్ఞం, సాత్వికమైన తపస్సు, ఇవి చేస్తే సాత్విక బుద్ధి వస్తుందండి. దాని తర్వాత రాజసీకం ఏంటి ఏంటి ధర్మాధర్మ విచక్షణ ఉండదట. చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి తెలియదట. తమో గుణం చూడండి, చాలా మంది రిలేట్ అవ్వచ్చు. అజ్ఞానము మరియు భ్రాంతితో కలిగి ఉన్నదట. ప్రతి దానికి, ప్రతి సత్యముకి కూడా విపరీత అర్థములు చెప్తుంటారటండి వీడు. తామసిక ఫెలో వీడు. ఏదైనా మంచి నేర్పించాలని పోయామనుకోండి, దాంట్లోంచి విపరీతమైన అర్థం తీసుకొస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఆల్కహాల్ డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి స్టార్ట్ చేసిందండి. అయితే వాళ్ళు ప్రతి ప్రదేశానికి వెళ్ళి అన్ని స్కూళ్ళల్లో, కాలేజీలలో ఆల్కహాల్ తాగటం వల్ల ఎందుకు మనకు మంచిది కాదు అనే విషయాన్ని నేర్పిస్తూ ఏం చేశారంటే, ఒక దాంట్లో ఆల్కహాల్, ఒక మందును ఒక బాటిల్లో వేసేసి ఇంకో దాంట్లో ఒక పురుగును పట్టుకొని వెళ్ళేవారు అనమాట. అయితే పిల్లల ముందు, వాటందరి ముందు ఇలా ఆల్కహాల్ని తీసి ఆ పురుగు తీసి లోపలేసేవారు. లోపలికి ఏంటంటే అని చనిపోయేది అనమాట. అయితే చూసారా, ఏం నేర్చుకున్నారు మీరు అని అంటే ఒకటి చెయ్యెత్తాడనమాట. ఏం నేర్చుకున్నావు నాన్న దీనివల్ల అంటే, ఏం లేదు, మందు తాగటం వల్ల పొట్టలో ఉండే పురుగులు పోతాయి అని నేర్చుకున్నాను అన్నాడు. కాబట్టి ఏదైతే మంచి నేర్పించాలని పోయినామనుకోండి, ఇలాంటి మూర్ఖులు ఏం చేస్తారంటే దాంట్లో నుంచి ఒక విపరీతమైన అర్థాన్ని తీసుకొస్తారండి. కాబట్టి ఈ మంద బుద్ధి అంటారు, తామస బుద్ధి, భ్రాంతిలో బ్రతుకుతుంటారు. ఎంత మంచి చెప్పినా సరే అర్థం కాదండి. కానీ ఇది మనకెప్పుడు కూడా మంచి చెయ్యదు. ఇక్కడ నుంచి మనం ఎప్పుడైనా సరే పైకి వెదగాలి. ఆ, మంచి చెప్పినప్పుడు ఎవరైనా మంచి ఎందుకు చెప్తారండి, మన పైన ప్రేమ ఉంది కాబట్టి చెప్తారు, అంతే కదండి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు అంటారు కదండి, నేను ఎందుకు నీకు మంచి చెప్పేది, ప్రేమ ఉంది కదా, పక్కింటి వాడు చెప్తాడా అనే డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆ, శాస్త్రం ఎందుకు మనకి చెప్తుంది మంచి అంటే, మనం మంచి మార్గంలో వెళ్తే మనం బాగుపడతాం. భగవద్గీతలో భగవానుడు ఈ విషయాలన్నీ ఎందుకు ప్రస్తావన చేస్తున్నారంటే, మనం మంచి మార్గంలో వెళ్ళాలి అని. సుఖము కూడా మూడు రకాలుగా ఉంటుందటండి. ఆ? సుఖము మూడు రకములైన సుఖము. ఏంటట ఆ మూడు రకములైన సుఖములో ఉండే ఒక తత్వం ఏమిటట అని కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే భగవానుడు ఉపదేశం చేస్తున్నాడండి. సాత్వికమైన సుఖం ఎలా ఉంటుందట, ఫస్ట్లో చాలా హార్డ్గా ఉంటుందటండి, చాలా కష్టంగా ఉంటుందట, లాస్ట్కి చాలా ఆనందంగా ఉంటుందట. తెలిసినా మీకు? ప్రపంచంలో ఇప్పుడు మనం చెప్తాం, ఇప్పుడు కొద్ది కష్టపడినానా, ఎప్పుడైతే మంచి మార్కులు వస్తాయో, జీవితంలో సెటిల్ అవుతావో, అప్పుడు హాయిగా జీవితంలో ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉండొచ్చు అని చెప్తా. అవునా కాదా అండి? ఫస్ట్లో స్టార్టింగ్లో పిల్లలకి చదువుకో 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 అంటే కష్టం. ఎట్లా ఆడితే బాగుంటుంది, ఆడితే బాగుంటుంది, అందరు ఆడుతున్నారు, నేను కూడా ఆడితే బాగుంటుంది. కానీ పిల్లల్ని కూర్చోబెట్టి, నాన్న ఇప్పుడు చదువుకోవాల్సిన సమయం, మంచి చదువుకో, దాని తర్వాత చాలా ఒక్కసారి ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు వచ్చాయనుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేయొద్దు, సమ్మర్ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేయొద్దు, ఇప్పుడు చదువుకోవాల్సిన పని అంటే పిల్లలు ఏం చేస్తారు, లేదు లేదు మేము ఇప్పుడే ఆడతాం ఆడతాం ఆడతాం.
సాత్వికమైన సుఖము ఫస్ట్లో కష్టంగా ఉంటుందట, లాస్ట్కి ఫుల్ ఆనందాన్ని ఇస్తుందట. కానీ అదే తామసిక రాజసికమైన సుఖములు ఫస్ట్లో చాలా ఆనందాన్ని ఇస్తాయట, లాస్ట్కి చాలా బాధనిస్తాయట. కాబట్టి ఈ ప్రపంచంలో మీరు పరిశీలన చేయండి. సాత్విక రాజసిక సుఖములు ఫస్ట్ కష్టం. ఇప్పుడు ప్రొద్దున పూట లేవటం కష్టం, కానీ లేస్తే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ కీప్స్ అ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైస్. ఎక్సర్సైజ్ చేయటం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పానండి, మనం ఏమనుకుంటాం, కష్టం వద్దు సుఖం కావాలి అనుకుంటాం. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, సుఖం కావాలి అంటే కష్టపడాలి. బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. ఇప్పుడు ఒకళ్ళు శరీరం బాగా ఫిట్గా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అందరు జిమ్లోకి వెళ్తున్నారు, వెయిట్ ఎక్కువ ఎత్తుతాడండి. ఆ? అంత కష్టపడి ఎత్తితే కదండి వాడు కండలు పెంచుకునేది, ఫిట్గా ఉండేది, అవునా కాదా చెప్పండి. కాబట్టి కష్టపడి ఈరోజు సమాజంలో ప్రాబ్లం ఎక్కడొస్తుంది తెలుసా అండి, నేను కష్టపడను నాకు సుఖం కావాలి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వర్క్, ఐ వాంట్ ఈజీ మనీ, అందుకోసం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే బాధ్యతాయుతంగా మనం కష్టపడతామో, వెన్ వి ఎండేవర్, అప్పుడు కానీ మనకి ఈ సుఖం అనేది వస్తుంది. కాబట్టి సత్వగుణంలో ఉండే సుఖం, కష్ట కష్ట ద్వారా తెలుసుకున్న ఫలితం ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడైనా శ్రేయస్కరము. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. స్వామి ఉపదేశం చేస్తున్నారు, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉపదేశం చేసిన ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఒకటే ఒకటి, స్టార్టింగ్లో కష్టం అనిపించింది, చిట్ట చివరిలో ఆనందాన్ని ఇచ్చింది, ఇది కరెక్ట్. స్టార్టింగ్లో సుఖాన్ని ఇచ్చేది, లాస్ట్కి ఆనందాన్ని, లాస్ట్కి బాధనిచ్చేది, ఇది రాంగ్. కానీ భక్తి ఎలాంటిదో తెలుసా అండి, స్టార్టింగ్లో కొద్ది కష్టం ఉన్నా సరే చాలా ప్రేమగా ఉంటుందండి, చాలా ఆనందంగా ఉంటుందండి. భక్తి మార్గమే ఆనందం అండి. ఆనందం, ఆనందంతో కూడుకున్నది, ఆనందాన్ని రీచ్ అయ్యేది భక్తి మార్గం అన్నమాట. ఆ? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా స్వామి మనకి ఉపదేశం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మనకి 41 నుంచి 48వ శ్లోకం వరకు మన సనాతన ధర్మంలో ఉండే ఆశ్రమ వర్ణ వ్యవస్థ గురించి వారు ప్రస్తావన చేస్తున్నారనమాట. మీకు ఒక విషయం చెప్తాను, సనాతన ధర్మంలో కులములు లేవు. కుల వ్యవస్థ అనేది ఎవరో కుట్రపూరితంగా సనాతన ధర్మంలోకి దూర్చి పాడు చేసేది. వర్ణ వ్యవస్థ ఉన్నది. వర్ణ వ్యవస్థ ఒక్కొక్కళ్ళ యొక్క స్వభావం ఏమిటి, ఒక్కొక్కళ్ళ యొక్క కర్మ ఏమిటి అని భగవానుడు చెప్తున్నారు. ఎవరికి ఏ లక్షణం ఉన్నవాడు ఏమవుతాడు, లేదా ఎవరు ఏ ఏ లక్షణాలను కలిగి ఉంటే వారు ఏమవుతారు, లేదా ఎవరు ఏ వర్ణంలోకి చెందిన వారు ఏం పనులు చేయాలి. రెండు రెసిప్రోకల్ అండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటాం కదండి ఇంగ్లీష్లో. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బర్త్ బట్ ఆల్సో ది క్వాలిటీస్ అండ్ ద వర్క్. ఇది గుర్తుపెట్టుకోవాలి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఈ రెండు కారణాలు కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. ఫస్ట్ 42వ శ్లోకం, 43, 44, 45 వీటన్నిటి గురించి మనం ఒక్కసారి చదువుదాం. దాని తర్వాత వాటిని విశ్లేషణ చేసుకుందాం. శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. శాంతి, ఆత్మ నిగ్రహము, తపస్సు, శుభ్రత, ఓర్పు, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మికత అనే సహజ గుణాలతో బ్రాహ్మణులు పనిచేస్తారు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, సమర్థత, యుద్ధములో ధైర్యము, దానగుణము, నాయకత్వము అనేవి క్షత్రియులకు స్వభావజనిత కర్మలు. కృషి కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణ, వ్యాపారము వైశ్యులకు సహజ కర్మలు కాగా, శూద్రులకు దేహ పరిశ్రమ, ఇతరులను సేవించడము అనేవి ఉన్నాయి. మీకు ఆ విషయం చెప్తానండి. ఇందులో చాలా మంది ఈరోజు వేరే మతాలు మనల్ని దూషిస్తూ ఉన్నాయి. ఏంటి వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ, వీళ్ళ గర్వం ఎక్కువ, వీళ్ళు ఏదో అంటరాని వాళ్ళు కదా. ఇవన్నీ లేవండి మన దాంట్లో. రామచంద్రమూర్తి ఎంత చక్కగా వెళ్ళి గుహుడిని ఎంబ్రేస్ చేసుకున్నారండి. శబరి పెట్టిన పండ్లంది స్వీకరించలేదా అండి?
సుగ్రీవుడితో సఖ్యం చేయలేదా అండి? విభీషణుని అనుగ్రహించలేదా అండి? శ్రీకృష్ణ భగవాను గురించి ఏం చెప్పానండి? ఇప్పుడు మనం వింటాం కదండి దశమస్కంద లీలలు. ఆ? వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రశ్చ కా కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్సుదామోదనం వంశక్కో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్తాటుష్టతి నహి గుణే భక్తి ప్రియో మాధవ. భక్తి మాత్రమే చూసే స్వభావం కలిగిన వాడండి మన స్వామి. కాబట్టి ఈ వ్యవస్థ ఒక సమాజం కరెక్ట్గా నడవడానికి కావాల్సిన వ్యవస్థ. ఈ 4 వ్యవస్థలు మీరు ఎక్కడ చూసినా ఉన్నాయండి. ఒక కంపెనీలో లేవా అండి? ఒక సిఈఓ లేదా ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటుంది. దాని తర్వాత ఒక ఫైనాన్షియల్ అకౌంటింగ్ బ్లాక్ ఉంటుంది. దాని తర్వాత మేనేజర్స్ ఉంటారు. దాని తర్వాత ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని ఉండదండి. అందరూ కావాలి. ఒక వ్యవస్థ నడపాలి అని అంటే అందరం కలిసి పనిచేసినప్పుడే ఆ వ్యవస్థ ముందుకెళ్తుంది. కాబట్టి భగవానుడు ఎవరెవరు ఏ ఏ కర్మలను చక్కగా అనుసరించాలి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. కాబట్టి కొంతమంది ఇతర మతాల వాళ్ళు ఏదో వీరు ఆ, వీరు వీరిని కొంతమందిని తక్కువ చేసి చూస్తున్నారు. ఆ, మొన్న ఒకళ్ళు అంటున్నారు పాదాల నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు తక్కువ. మీకు ఒకటి తెలుసా అండి? భగవంతుడి యొక్క పాదాలు సమాశ్రితాయే పదపల్లవప్లవ. స్వామికి మొక్కేదే పాదాల నుంచి కదండి. స్వామిని ఆలయంలో దర్శనం చేసుకునేదే పాదాల నుంచి కదండి. భగవంతుడి యొక్క భగవంతుని మొక్కాలంటే పాదాలని మొక్కుతారు. పెద్దల్ని మొక్కాలంటే ఆచార్యులు మొక్కాలి, పాదాలు మొక్కుతారు. తలబట్టుకొని ఊపేస్తారా అండి? కాబట్టి ఈరోజు మన సనాతన ధర్మంలో అందరూ ఆధ్యాత్మికంగా రెండే వర్గములు ఉన్నాయండి, ధర్మం అధర్మం అంతే. కాబట్టి ఈ వర్ణ వ్యవస్థ ఎందుకు పనిచేయాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ నిర్దేశిత లేదా వాళ్ళ వాళ్ళ స్వాభావికమైన కర్మలను ఆచరిస్తూ ఎవరి ప్రీత్యర్థం పని చేయాలి అంటే భగవత్ ప్రీత్యర్థం పని చేయాలండి. ఒకళ్ళొకొక గర్వం కోసం కాదండి, ఒకళ్ళకొకళ్ళ స్వప్రయోజనముల కోసం కాదండి. అందరూ ఒక 4 వీల్స్ ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడే కారు ముందుకెళ్తుంది, అప్పుడే రథం ముందుకెళ్తుంది. అంతే కదండి. కాబట్టి ఈ చాతుర్వర్ణములు కూడా ఇట్స్ నాట్ కులం అగైన్, ఇట్స్ వర్ణం, టైప్, డిఫరెన్సియేషన్ టైప్ వాళ్ళ బేస్డ్ ఆన్ కర్మ అండ్ స్వభావం. కాబట్టి ఎలా మనం ముందుకెళ్ళాలట మీరు చూడండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు అనుకున్నారనుకోండి, బా ఒక మంచి లడ్డూలు కొని తింటే ఎంత బాగుంటుంది, లేదా మిరపకాయ బజ్జీలు వేసుకుంటే ఎంత బాగుంటుంది, కొద్దిగా బయట వర్షం పడుతున్నట్టుంది కదా ఆ, అని అనుకున్నారనుకోండి. ఇప్పుడే బయలుదేరిపోకండి, క్లాస్ అయిపోయాక వెళ్ళండి, పర్వాలేదు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారండి, సరే అని చక్క పొడు పొడుగు మిరపకాయలు దొరికాయి మీకు బ్రహ్మాండంగా. దాని లోపల ఉండే ఇత్తులన్నీ తీసేసి దాని లోపల మసాలా పెట్టి దాన్ని మంచిగా మన బేసన్లో బాగా ఇది చేసి దాన్ని బాగా ఎర్రగా ఫ్రై చేసి దాని తర్వాత తీసి పక్కన పెట్టారు. దాని తర్వాత చక్కగా లడ్డూలు చేశారు ఇంట్లో, బూందీ లడ్డు, మిరపకాయ బజ్జీలు, ఈ రెండు స్వామికి పెట్టారు. స్వామికి పెట్టకుండా తినకండి, భగవానుడికి నివేదన చేసి చక్కగా మీ ముందు పెట్టుకున్నారు. ఇప్పుడు చేతులు అన్నాయండి, ఏయ్ నేను కష్టపడి మిరపకాయ బజ్జీలు చేశాను నాకివ్వు అని. పాదాలు అన్నాయి అనుకోండి, ఏయ్ నేను వెళ్ళాను మార్కెట్కి నాకు తెచ్చి ఇవ్వు. నేత్రములు అన్నాయనుకోండి, నేను చూశాను అవి కాలిందా లేవా అని నాకివ్వు అని అన్నావు అనుకో. సరే అయ్యాక నేత్రములారా కళ్ళు మీకు కావాలా అని చేతిలో పట్టుకొని ఆయనతో మిరపకాయ బజ్జీని కళ్ళల్లో పెట్టామనుకోండి, ఏమవుద్దండి? ఎలా అయినా ఎంజాయ్ చేయగలుగుతామా అండి మనం? చేతికి పెట్టడం, పాదాలకు పెట్టడం, బుర్రలో పెట్టడం, కళ్ళల్లో పెట్టడం, చెవులో పెట్టడం, ముక్కులో పెట్టడం, ఇలాంటివి చేస్తే ఏమన్నా అవుతుందా అండి? ఏం చేయాలండి? అందరూ పనిచేసి పాదాలెళ్ళి తీసుకొచ్చి చేతులతో చేసి నేత్రములతో చూసి బుద్ధితో ఆలోచన చేసి అన్నీ చేసి ఏం చేయాలి? ఇవేవి తీసుకోవాట ఏం చేయాలి? కడుపులో వేయాలి. ఈ పొట్టగాడికి ఏమైనా సంబంధం ఉందా అని ఏం లేదు, వాడు లోపల కూర్చొని హాయిగా ఉన్నాడు. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి? ఆకలి వేస్తే కదండి మనం ఇవన్నీ చేసింది. కాబట్టి అన్ని ఇంద్రియములు కలిసి ఎప్పుడైతే పొట్టలో వేస్తే అన్ని ఇంద్రియములకి శక్తి ఎలా వస్తుందో, అందరము సనాతన ధర్మంలో నిజంగా చెప్పాలంటే మానవులందరూ కలిసి ఎప్పుడైతే భగవానుడి యొక్క సేవ చేస్తారో మనం అందరం బాగుంటాం. కాబట్టి మనందరం కలిసి భగవానుడి యొక్క సేవ చేసినప్పుడు ఏమవుతుందట? ఆ? అది మనకి చాలా ముఖ్యమైనది. ఫస్ట్ అందరం భగవత్ ప్రీతి అర్థం.
మన యొక్క కర్మలన్నిటినీ కూడా స్వామి యొక్క సేవగా మనం యూజ్ చేసినప్పుడు, భగవంతుడి యొక్క సంతుష్టి కోసం మనం చేసినప్పుడు, అప్పుడండి మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళేది. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఐక్యత, ఆ, ఆధ్యాత్మికంగా ఐక్యత. సామాజికంగా ఇవి ఉంటాయి. ఇవన్నిటితో కలుపుకొని మనం ఆధ్యాత్మికంగా ఐక్యత పొందినప్పుడు, నా ఎలా అయితే వీల్స్ అన్ని ముందు కలుగుతాయో అట్లా మనం ధర్మం అనేది ముందు కలుగుతూ ఉంటుంది. అది చాలా ముఖ్యం. కాబట్టి మూడు మూడు స్టెప్స్ ఉన్నాయండి మన భక్తి మార్గాన్ని పొందడానికి. ఒకటి, మనము స్వాభావికమైన కర్మలను భగవత్ ప్రీత్యర్థము స్వామికి సమర్పణ చేయటం. దాని తర్వాత రెండవది బ్రహ్మభూత స్థితిని పొందటం. దాని తర్వాత భగవంతుడి యొక్క శుద్ధ భక్తిని మనము పొందటము. ఒకసారి 54వ శ్లోకం చదువుదాం, దాని యొక్క అర్థం తెలుసుకుందాం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఆ విధంగా దివ్యంగా నెలకొన్నవాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది పూర్తిగా ఆనందమయుడవుతాడు. అతడు ఏనాడూ శోకించడు, ఏదో పొందాలని కోరుకోడు. అతడు ప్రతి జీవుని పట్ల సమభావమును కలిగి ఉంటాడు. ఆ స్థితిలోనే అతడు నా విశుద్ధ భక్తియుత సేవను పొందుతాడు. శ్లోకం అలానే స్క్రీన్ పైన మనం చూస్తూ ఉంటాము. దీంట్లో స్టేజెస్ ఉన్నాయండి. ఎలా? బ్రహ్మభూత ప్రసన్నాత్మ, న చోచతి న కాంక్షతి, సమః సర్వేషు భూతేషు, తర్వాత మద్భక్తిం లభతే పరం, పరమమైన భక్తి లభిస్తుందట. ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ బ్రహ్మభూత స్థితి, ఎన్నడూ శోకించకుండా, ఆ, ఏది ఇవి వెంపర్లాట, వస్తువుల పట్ల వెంపర్లాట లేకుండా, సర్వేషు భూతేషు, చూడండి జాగ్రత్తగా, అన్ని జీవుల పట్ల సమభావం కలిగిన వాడు, ఆ, ఏ హింస లేకుండా, ఎవరిని హింస పెట్టకుండా ఉన్నవాడికి లాస్ట్కి ఏమవుతుందట? మద్భక్తిం లభతే పరం, నా యొక్క విశుద్ధ భక్తియుత సేవను పొందుతారు. ఇది భగవానుడి యొక్క వచనం అండి. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడండి వెంపర్లాట వస్తుందో తెలుసా అండి? ఎప్పుడు మనం చాలా డిస్టర్బ్ అయిపోతామో తెలుసా అండి? ఇది నాది, ఇది నాది, ఇది నాది అన్నంత వరకు ఎంత మనం అటాచ్మెంట్ వస్తువులలో ఉంటే అంత బాధపడతాం. ఎంత వస్తువులలో అటాచ్మెంట్ ఉంటే అంత బాధపడతాం తెలుసా అండి మీకు? ఎంత మనము భగవంతుడి పట్ల అటాచ్మెంట్ పెంచుకోగలిగితే అంత మనము, మన బాధలు కష్టాలన్నీ వస్తూనే ఉంటాయండి, కానీ మనం బాగుండగలుగుతాం. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. అందుకే మనం ఏం చేయాలి? ప్రభుజీ ఇప్పుడు నాది అనుకుంటాం కదండి, ఇప్పుడు ఇల్లుంది నాది అనుకుంటాం, పిల్లలు నాది అనుకుంటాం, ఈ ఫోన్ నాది అనుకుంటాం, ఈ ల్యాప్టాప్ నాది అనుకుంటాం, ఈ పుస్తకాలు నాది అనుకుంటాం. నీవే, కానీ నువ్వు ఇన్ఛార్జ్వి. యు ఆర్ కేర్ టేకర్. ఈ భావనతో ఉంది ప్రతి ఒక్క విషయానికి. నాకు నేను వివాహమైంది, ఈ షీఈస్ కృష్ణస్ డాటర్. నన్ను నన్ను కేర్ టేకర్గా పెట్టారు కాబట్టి నేను జాగ్రత్తగా సేవిస్తా. ఒక భార్య హస్బెండ్ పట్ల, కృష్ణ సన్, నేను చాలా జాగ్రత్తగా వారిని చూసుకుంటా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అయ్యా కృష్ణుడు ఇచ్చిన గిఫ్ట్స్, ప్రతి దానికి ఈ భావన రావాలండి. మీకు ఒక చిన్న విషయం చూపిస్తాను. ఇప్పుడు మాకు ఒక పుస్తకం ఉందనుకోండి, ఆ పుస్తకం పైన మేము, ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుందా ఇక్కడ ఏమని రాశాను చూడండి, ఇక్కడ ICO ప్రణవానంద దాస అని రాశాను. కాబట్టి ICO, ఇది అన్ని వస్తువుల పట్ల రాసుకుంటామండి. దేనిపైన అయితే రాయొచ్చు, కొన్ని విషయాల పట్ల రాయలేము, కానీ ఆ భావన ఉంటుంది, భగవంతుడా ఇది నీది అని. ఏంటి ICO అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇన్ కేర్ ఆఫ్. ICO అంటే ఏంటి? ఇన్ కేర్ ఆఫ్. ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడల్లా, ఓ ఇది ఇది నా యొక్క కేర్లో ఉండబడింది కాబట్టి నేను జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ నేను దీనికి అటాచ్మెంట్ కాదు, ఎందుకంటే ఇది నాది కాదు, భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చినప్పుడు ఆయనకి తీసుకెళ్లే హక్కు ఎప్పుడైనా ఉంది. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు మన ఇంటికి వచ్చారండి, వచ్చి అయ్యా మేము తిరుపతి వెళ్తున్నామండి, ఒక ఒక 7 రోజులు కొద్దిగా మా ఇల్లుని చూసుకుంటారా మీరు? కొద్దిగా ఆ లోపల దేవుడు ఉన్నాడండి, కొద్దిగా దీపం పెట్టండి, తులసి చెట్టు ఉందండి ఎండిపోతుంది, కొద్దిగా మీరు నీళ్లు పోసారనుకోండి బాగుంటుందండి అని అన్నాం అనుకోండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా చూస్తాము, మీరు మీరు మా కీస్ ఇచ్చి వెళ్ళండి, నేను చక్కగా చూసుకుంటాను అని కీస్ తీసుకున్నారండి. తీసుకున్నాక ఏం చేశారో తెలుసా అండి? రోజు ఓపెన్ చేస్తున్నారు, చక్కగా లోపలికి వెళ్ళి ఊడుస్తున్నారు, పూజ రూమ్ దీపం పెడుతున్నారు, దేవుడికి పువ్వు పెడుతున్నాడు, ఒక తులసి పత్రాన్ని పెడుతున్నారు, తులసమ్మకి నీళ్లు పోసి తులసమ్మ దగ్గర దీపం పెడుతున్నారండి.
7 రోజులైంది. ఒకరోజు వచ్చారు. వచ్చి పాలు కూడా వస్తాయండి, పాలు ఫ్రిడ్జ్లో పెట్టండి, కొద్దిగా కాగబెట్టి పెట్టండి, మేము వచ్చే ఒక ముందు రోజు కొద్దిగా పిల్లవాళ్ళకి పాలు కావాలి. సరే అన్నీ చేశారండి, చక్కగా పాలు తెచ్చారు, కాగబెట్టారు, ఇంట్లో పెట్టారు. వాళ్ళు వచ్చారు. చాలా బాగైందండి దర్శనం, అసలు స్వామి ఎంత కటాక్షించారో, ఎంత బాగా చేశారో, చాలా బాగైంది దర్శనం, మా కీస్ ఇస్తారండి కొద్దిగా, మేము లోపలికి వెళ్తాం. ఇవ్వం. ఎందుకండి? 7 రోజుల నుంచి నేను దీపం పెట్టాను, 7 రోజుల నుంచి నేను ఊడ్చాను, 7 రోజుల నుంచి నేను తులసమ్మకి నీళ్ళు పోసాను, 7 రోజుల నుంచి దొంగలు రాకుండా నేను కాపాడాను, కాబట్టి నాది ఇది అని అన్నారనుకోండి, అన్యాయమైనా కాదా చెప్పండి? కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇచ్చిన వస్తువులన్నీ కూడా ఆయన ఇచ్చినవి అని మనం బాధ్యతాయుతంగా, ఇప్పుడు మీరేమంటారు? ఏ పక్కింటి ఆంటీ కీస్ ఇచ్చింది నాన్న, జాగ్రత్తగా పెట్టు. మన కీస్ ఎక్కడ పెట్టినా పర్వాలేదు, వాళ్ళ కీస్ జాగ్రత్తగా పెట్టు అని చెప్తాం. ఎందుకంటే వేరే వాళ్ళది మన దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అవునా కాదా అండి? అలా మన జీవితంలో ఉండే ప్రతి వస్తువుని మనం అంత జాగ్రత్తగా చూసుకుంటాం. మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. మనకి భగవానుడు ఇచ్చిన ఆపర్చునిటీస్, మన సంబంధాలన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటాం, జాగ్రత్తగా. కానీ భగవంతుడు ఎప్పుడైనా తీసుకెళ్ళాలి అని అనుకున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? స్వామి, ఇన్ని రోజులు నాకు ఇచ్చావండి ఆపర్చునిటీ, ధన్యవాదాలు తండ్రి. స్వామి ధన్యవాదాలు. ఏం చేస్తామండి మనం? రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే అంటే. భగవంతుడు ఇవ్వాలంటే మనకి రెండే చేతులు ఉన్నాయి, ఎన్ని చేతులతో తీసుకుంటాం? భగవంతుడు తీసుకోవాలంటే మనకి రెండే చేతులు ఉన్నాయి, ఎన్ని చేతులతో ఆపగలుగుతాం? భగవంతుడు 1000 చేతులతో ఇస్తాడట, 1000 చేతులతో తీసుకుంటాడట. మనం ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుజీ మరి ఏం చేయాలండి? ఇప్పుడు ఇచ్చినవి భగవంతుడు ఇచ్చాడు ఎన్నో విషయాలు, బాధ్యతాయుతంగా ఆ బాధ్యతల్ని చెయ్యండి. భగవానుడు ఇచ్చాడు, పిల్లలపైన ఐసీయూ అని రాయలేమండి, కానీ ఆ భావన మనసులో ఉండాలి. భగవంతుడు ఇచ్చిన వారు ప్రతి ఒక్కటి, ఆ భావన మనకు ఉండాలి. ఆ భావన నేర్పిస్తే మద్భక్తిం లభతే పరాం. ఆ, ఇప్పుడు మెల్లమెల్లగా క్లైమాక్స్ వైపు వెళ్తుందండి మన భగవద్గీత. 18 రోజుల అధ్యాయాలు క్లైమాక్స్ వైపు నడుస్తూ ఉన్నాయి. ఒకసారి మనము 55వ శ్లోకం చదువుదాం ఒకసారి. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భక్తియుత సేవ ద్వారానే మనిషి నన్ను యథారూపంలో దేవదేవునిగా అర్థము చేసుకోగలుగుతాడు. అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావనలో ఉన్నప్పుడు భగవద్ధామంలో ప్రవేశించగలుగుతాడు. కేవలం భక్తియుత సేవ చేతనే మానవుడు నన్ను యథావిధంగా అర్థం చేసుకోగలుగుతాడట, భగవంతుడు చెప్తున్నారండి. కాబట్టి ఈ భక్తి మార్గం అనేది అత్యంత శ్రేష్టమైన మార్గము. ఇప్పుడు 55 నుంచి 56వ శ్లోకాల వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం అధ్యయనం చేస్తూ వెళ్తూ ఉందాం. ఒకసారి 56th శ్లోకం ఒకసారి చదువుదాం మనం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. నా విశుద్ధ భక్తుడు నా రక్షణలో అన్ని రకాల కార్యాలలో నెలకొన్నప్పటికీ నా అనుగ్రహంచే శాశ్వతమైన నాశరహితమైన ధామమును చేరుకుంటాడు. విశుద్ధమైన భక్తి చేసేవాడు ఈ సంసారంలో ఉన్నా సరే, ఆ కర్మల అనుసారం చేస్తున్నా సరే, దాని భగవత్ ప్రీత్యర్థం చేస్తున్నారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్తానండి. ఈ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఒకటి భగవానుణ్ణి ఆరాధన చేయటం, ఈ భగవద్ ఆరాధన అని నడుస్తూనే ఉంటుందండి. ఇది మెటీరియల్ లెవెల్లో మనం ఈ భౌతికమైన ప్రపంచంలో ఉన్నామండి. ఆధ్యాత్మికమైన ప్రపంచంలో భగవానుడు ఉన్నాడు అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన వర్షిప్ ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ప్రొద్దున పూట మన నిత్యం భాగవత సేవయ, జపము, భాగవత ప్రవచనము, ఆరాధన ఇవన్నీ భగవానుడికి చెందుతూ ఉన్నాయండి. కానీ ఈ ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తున్నామో, ఈ ఆరాధన దేనికి దారితీస్తుంది అంటే, వర్క్ ఈజ్ వర్షిప్ కాదండి. వర్క్ ఈజ్ వర్షిప్. మనం చేసే పనియే దైవము కాదండి. వర్క్ యాజ్ వర్షిప్. కర్మను దైవం కర్మను దైవానురక్తిగా మనం భావిస్తాం. కిందగా కర్మనే దైవంగా భావిస్తారు ఉంది కదా, ఇది రాంగ్ భావన. కానీ మనం ఎలాంటి భావన రావాలి మనకి? వర్క్ యాజ్ వర్షిప్. కాబట్టి వర్క్ యాజ్ వర్షిప్ అంటే ఏంటండి? మనం భగవత్ సేవగా, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం మనం పనిచేస్తాము. కాబట్టి ఎందుకో తెలుసా అండి,
భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాడండి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా కృష్ణ అని ఉన్నాడు. కానీ ఈ ప్రపంచము మొత్తంలో అన్ని చోటలా కూడా కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఏం చేసినా సరే భగవత్ ప్రీత్యర్థం చేస్తూ ఉంటాం, ధార్మికంగా చేస్తూ ఉంటాం. కాబట్టి కర్మనే దైవంగా భావించడం అనేది తప్పు. వర్క్ యాజ్ వర్షిప్ అంటే భగవానుడి యొక్క సేవగా నేను ఏం చేసినా సరే ధార్మికంగా చేస్తాను, దాని యొక్క ఫలితాలను భగవానుడికి ఇస్తాను. ధార్మికంగా దేశం కోసం, సమాజం కోసం, దైవం కోసం ఖర్చు పెడతాను. ఎలాంటి అధార్మికమైన పనులు నేను చెయ్యను. ఇది ముఖ్యమండి. తర్వాత నెక్స్ట్ శ్లోకం చదువుదాం ఒకసారి. మనము 57 శ్లోకం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. సమస్త కర్మలలో కేవలం నాపైననే ఆధారపడి సర్వదా నా రక్షణలో పనిచేయవలసింది. అట్టి భక్తియుత సేవలో పూర్తిగా నా భావనలో ఉన్నవాడివి కావలసింది. ఉమ్, ఇది భగవానుడు ఉపదేశం చేస్తున్నారు మనకి. ఎంత చక్కగా మనకి స్వామి ఒక ప్రేరణ ఇస్తున్నారు. తర్వాత మనం ఒకసారి 61 శ్లోకం చదువుదాం. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేऽర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయాలలో నెలకొన్నవాడై ప్రకృతి నుండి తయారైన యంత్రముపై ఆసీనులైనట్టి సకల జీవుల గతులను నిర్దేశిస్తున్నాడు. ఉమ్, ఇక్కడ చూడండి, అయ్యా ఈశ్వరుడు అందరి హృదయంలో ఉండి నిర్దేశిస్తున్నారు. ఆ ఈశ్వరుణ్ణి నువ్వు శరణాగతి చెయ్యి అంటే అర్జునుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడండి. ఏంటి హృదయంలో ఉండే ఈశ్వరుడా, బయట కృష్ణుడు మాట్లాడుతున్నారే, ఇదేంటి ఇంకొకళ్ళకి ఎవరికో శరణాగతి చేయాలి, కొద్ది కన్ఫ్యూజన్గా మాట్లాడాడండి కృష్ణుడు. ఆ కన్ఫ్యూజన్ని ముందు క్లియర్ చేయబోతున్నాడు అనమాట. 62 శ్లోకం ఒకసారి చూడండి. తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ భరతవంశీయుడా, సంపూర్ణంగా అతనికే శరణు పొందుము. అతని అనుగ్రహముచే నీవు పరమ శాంతిని, దివ్యమైన శాశ్వత స్థానమును పొందుతావు. ఇది చూడండి, అతని అనుగ్రహం చేత అతన్ని శరణు పొందము, అతని అని అంటున్నాడండి. ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, మనకి 3 రకాల అండర్స్టాండింగ్ ఉందండి. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి, శబ్దతి. 3 కూడా ఒకటే తత్వం అండి, సచ్చిదానంద తత్వం. కానీ ఎలాగో మీకు ఒక విషయం చెప్తానండి. ఏ ఉదాహరణ చెప్పాను సరే, ఒక ఒక విషయం చెప్తాను మీకు. ఒకళ్ళు చక్కటి గులాబ్ జాములు చేశారండి. ఆ, చాలా గుండ్రంగా బ్రహ్మాండంగా గులాబ్ జాములు పిల్లవాడు అడిగాడు అని వెంటనే గులాబ్ జాములు చేసేసారనమాట. చేసేసి ఒక డబ్బాలో పెట్టారు, మొత్తం స్టీల్ డబ్బాలో. లోపల ఏముందని తెలియదండి. ఆ, తర్వాత ఈయన ఏమో కళ్ళు మూసుకున్నాడు, ఇలా ఓపెన్ చేశారనమాట. వాసన వచ్చింది, చాలా అద్భుతమైన వాసన వచ్చింది. ఓకేనా. తర్వాత ఇంకో పిల్ల, వాళ్ళ ముగ్గురు పిల్లలండి. అయితే ఫస్ట్ పిల్లవాడికి జస్ట్ వాసన చూపించారనమాట. నెక్స్ట్ పిల్లవాడికి ఏం చేశారు అని అంటే ఒక గ్లాస్ జార్లో పెట్టేసి మూత పెట్టేశారు. కానీ వాడికి కనిపిస్తుంది అనమాట, ఆహా లోపల ఇలా చక్కగా ఏవేవో గుండ్రంగా ఉన్నాయి, చాలా బాగుంది అని. తర్వాత ఓపెన్ చేశారు, వాసన వచ్చింది. దాని తర్వాత గులాబ్ జాములు ఎలా ఉంటాయో కనిపిస్తూ ఉంది. కానీ అందరికంటే చిన్న పిల్లవాడికి ఏం చేశారో తెలుసా అండి, ఫస్ట్ వాసన చూశాడు, తర్వాత గులాబ్ జామున్ చేతిలో పట్టుకున్నాడు, గో అని నోట్లో వేసుకున్నాడు. అమ్మయ్య, అసలు ఎంత బాగుంది అంటే పక్కన ఇద్దరు ఇంకా అడుగుతున్నారు అనమాట, ఏంట్రా ఏం బాగుంది అని అంటే, తినలేదా మీరు అని అంటే, తినలేదు, వాసన చూసాము అని అన్నారు. కాబట్టి సచ్చిదానంద స్వరూపమైన ఆ భగవానుడు బ్రహ్మేతి పరమాత్మేతి, పరమాత్మ రూపంలో కూడా ఉన్నాడు, బ్రహ్మ రూపంలో ఉన్నాడు, భగవానుడి రూపంలో, శ్యామసుందరుడి యొక్క రూపంలో కూడా ఉన్నాడండి. స్వామి రూపంలో, స్వరూపంలో స్వామి ఉన్నాడు వైకుంఠాన్ని. ఈ 3 రకాలైన అండర్స్టాండింగ్స్. భగవానుడి యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే పరిపూర్ణమైన కంప్లీట్ అండర్స్టాండింగ్. స్మెల్, టేస్ట్, ఫార్మ్ 3 తెలుసుకోవటం అనమాట. కాబట్టి ఇప్పుడు భగవానుడు ఆ వైపు నడిపిస్తూ ఉన్నాడు. 63వ శ్లోకం ఇక్కడ నుంచి చాలా స్వీట్ అండి, స్వీటెస్ట్ పార్ట్ ఆఫ్ భగవద్గీత. 63వ శ్లోకం ఒకసారి చదవండి. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు.
ఈ విధంగా నేను నీకు గుహ్యతరమైన జ్ఞానంను వివరించాను. దీనిని పూర్తిగా యోచించి తరువాత నీవు కోరుకున్నది చేయవలసింది. చూడండి, ఇది భగవంతుడి యొక్క తత్వం. అయ్యా, నేను ఎన్నో ముఖ్యమైన విషయాలు నీకు చెప్పాను. యథా ఇచ్చసి తథా కురు. ఇప్పుడు నువ్వు ఎలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యి. మీకు ఆ విషయం చెప్తానండి. గీత ఈజ్ నాట్ ఎ బుక్ ఆఫ్ కమాండ్మెంట్స్, బట్ గీత ఈజ్ అ బుక్ ఆఫ్ చాయిసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. భగవానుడు ఏం చెప్పాడు? ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని అనలేదండి. భగవానుడు ఏం చెప్పాడో తెలుసా అండి? అర్జున, ఇలా చేస్తే ఇలా అవుతుంది అర్జున, ఇలా చేస్తే ఇలా అవుతుంది అర్జున, ఇలా చేస్తే ఇలా అవుతుంది అర్జున. మీకు ఆ విషయం తెలుసా అండి? ఈరోజు చాలామంది, మేము డాక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఎవరైతే పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటున్నారో వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా అండి? పిల్లల్ని ఇలానే చెయ్యాలి, ఇలానే చెయ్యాలి అని చెప్పకండి. దాని తర్వాత వాళ్ళు ఏం చేసినా వదిలేయకండి. పిల్లలకి కూర్చోబెట్టి వాళ్ళకి ఒక మంచి అండర్స్టాండింగ్ ఇవ్వండి. నాన్న, ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది. నిన్న మనం చూసాం కదండి, టీచర్లు ఎంత చక్కగా కూర్చోబెట్టి ఇద్దరు యాక్టింగ్ చేస్తున్నారు. ఒకడు చిప్స్ తిన్నారు, ఒకళ్ళేమో ఫ్రూట్స్ తిని సాలాడ్ తింటే ఆవిడ బాగానే ఉంది, చిప్స్ ఇంకా ఇవన్నీ తినే ఆవిడ ఏమో కడుపు నొప్పి వచ్చింది. కాబట్టి పిల్లలకి ఈరోజు ఏంటంటే అర్థం చేయిస్తున్నారట. మీకు ఇంకో వీడియో చూస్తే చాలా బాగుందండి. అందులో ఏంటి తెలుసా అండి? ఓ ఒక ఒక పిల్ల ఒక ఒక చిన్న పిల్ల ఎప్పుడు చూడు ఫోన్ యూజ్ చేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత టీచర్ ఏం చేసింది తెలుసా? లోపల రూమ్లోకి తీసుకెళ్ళి మొత్తం కాటిక పెట్టేసింది కళ్ళ చుట్టూ. తీసుకెళ్ళి ఇక్కడ లోపలికి రాగానే అందరు పిల్లలు ఏడుస్తున్నారు. ఎందుకైందో తెలుసా? ఫోన్ వల్ల అయింది. మీరు కూడా ఫోన్ పట్టుకుంటారా అంటే పిల్లలందరూ పారిపోతున్నారు అనమాట. ఇంకో వీడియోలో ఏంటంటే, అది ఏ దేశమో తెలియదు, పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక ఆయన వచ్చి ఇలా గుర్తు తెలియని వ్యక్తి చాక్లెట్ ఇస్తాడు. వెంటనే చాక్లెట్ తీసుకోగానే ఒక పెద్ద బ్యాగ్ తీసి ఆ బ్యాగ్లో ఆ చిన్న పిల్లవాడిని వేసి మూట కట్టుకొని ఇలా పట్టుకొని వెళ్ళిపోతాడు. తర్వాత పిల్లలందరూ ఏం చూస్తుంటారు. మళ్ళీ ఆ వ్యక్తి లోపలికి వచ్చి చాక్లెట్ ఇవ్వగానే అందరూ పారిపోతారు అక్కడి నుంచి. ఏంటో తెలుసా అండి? ఏం చెయ్యాలి, ఏంటి కాన్సిక్వెన్స్, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది. ఎందుకంటే కృష్ణ ట్రస్ట్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండి. ఈవిడు మనిషి, వీడికి బుద్ధి ఉంది, ఆ బుద్ధిని వాడతాడు అని భగవానుడికి ఒక నమ్మకం ఉంది మన పైన. అందుకే ఒక రోబోట్ లాగా ఇలా రోబోట్ లాగా తయారు చేయలేదండి మనిషిని భగవంతుడు. బుద్ధిని ఇచ్చాడు. అయ్యా, ఈ గీత ఏం చెప్తుంది మనకి? ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది. నేను మంచి విషయాలన్నీ చెప్పా, చెడు చేస్తే ఏమవుతుందో ఒకటి చెప్పా. అర్జున, యథేచ్ఛసి తథాకురు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి అర్జున. ఎంత ప్రేమ, ఎంత నమ్మకం ఉండాలండి. మీకు విషయం తెలుసా అండి? మేము ఎప్పుడైనా పిల్లలతో మాట్లాడినప్పుడు, నాన్న నీకు ఏం ఇన్స్పిరేషన్ ఇస్తుంది, నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఇంత బాగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు కదా, ఏంటి అంటే ఒక విషయం చెప్తారు తెలుసా అండి? ప్రభుజీ, మాకు విషయం తెలుసా అండి, మా నాన్న చాలా నమ్మకం అండి నేనంటే. మా నాన్న అంత నమ్మకం పెడతారు కాబట్టి నాకు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలాగైనా సరే నేను జీవితంలో ప్రౌడ్ చేయాలని అనిపిస్తుంది ప్రభుజీ అని అంటారండి చాలామంది పిల్లలండి. ఎందుకో తెలుసా అండి? ఆ నమ్మకము ఎంపవర్మెంట్ని ఇస్తుందండి. మన పైన ఎవరైనా నమ్మకం పెడితే కేవలం ఆ నమ్మకం అండి, అది ఎంత ఆనందాన్ని, ఎంత స్వాంతాన్ని ఇస్తుందో తెలుసా అండి? భగవానుడు ఎంత నమ్మకం పెట్టాడండి మన పైన. అందుకే కమాండ్మెంట్స్ రాసివ్వలేదండి మనకి, చాయిసెస్ ఇచ్చారు. అయ్యా, నువ్వు ఇది చేసుకో, ఇది చేస్తే ఇది అవుతుంది, నీ ఇష్టం, ఎది ఇచ్చేసి తదాకురు అర్జున. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అర్జున. నేను ఉన్నాను అర్జున, నీతో పాటు ఉన్నాను, మనందరికీ చెప్తున్నాడు స్వామి. కృష్ణ ఎక్కడో దూరంలో ఉన్న డీటీ కాదండి. కృష్ణ ఇస్ నాట్ డీటీ ఇన్ ద స్కై, బట్ ఈస్ గాడ్ హూ ఇస్ నెక్స్ట్ టు అస్. మన పక్కనే ఉండి మనల్ని నడిపించేవాడు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు? అయ్యా, ఇదొక మార్గం, ఇదొక మార్గం, నువ్వు మంచి మార్గంలో వెళ్ళు. నేను మంచి మార్గం కష్టమై ఉండొచ్చు, పర్వాలేదు, నేను నీతోటి ఉన్నా. కృష్ణ ఇస్ నాట్ డీటీ ఇన్ ద స్కై, బట్ హీఈస్ గాడ్ హూ ఈజ్ ఆన్ అవర్ సైడ్. పక్కనే ఉండి మనల్ని నడిపిస్తున్నాడండి, మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడండి మనం మంచి మార్గంలో. కానీ ఇప్పుడు కృష్ణుడైతే అన్నాడండి, యతి ఇచ్చసి తథాకురు అని. కానీ అర్జునుడు ఏమంటున్నాడు? ముందు ముందు చెప్తారు. అర్జునుడు ఏమంటున్నాడు ఒకసారి 64th శ్లోకం చదవండి ఒకసారి. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నీవు నాకు ప్రియ మిత్రుడవైన కారణంగా అన్నింటికంటే గుహ్యతమ జ్ఞానమైన నా పరమ ఉపదేశమును నీకు చెబుతున్నాను.
ఇది నీ హితము కొరకే కనుక దీనిని నా నుండి వినుము. ఎన్ని విషయాలు చెప్తున్నారు చూడండి. క్లైమాక్స్ రాబోతుందండి, స్వామి చెప్పబోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రెండు చాలా జాగ్రత్తగా వినాల్సింది. ఆ రెండు రత్నములు, ఆ రెండు వజ్రములు ఏదైతే భగవద్గీత మనకు అందించబోతుందో అక్కడికి, అందుకే ముందు ఎంత జాగ్రత్తగా ఆ, మనం అంటాం కదండి కొన్నిసార్లు అటెన్షన్ అని అంటారు చూడండి. కాబట్టి అలా అటెన్షన్గా వింటూ ఉండాలన్నమాట. ఆ, హెచ్చరిక అని అంటూ ఉంటారు సాంప్రదాయంలో. ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా మనం వినడానికి. అందుకు ముందు చూపండి, సర్వగుహ్యతమం, పరమం, తర్వాత దృఢమితి, హితం అని ఎన్నిసార్లు అంటే, ఇప్పుడు చూడండి, వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నారు అనుకోండి, మనం ఎంత జాగ్రత్తగా వింటామండి. ఒక టీచర్ అన్నది అనుకోండి, ఇది ఇది తప్పకుండా క్వశ్చన్ పేపర్లో వస్తుంది అని అంటే, మనం ఎంత జాగ్రత్తగా వింటామండి. మీరు భగవద్గీత మొత్తం మర్చిపోయిన ఈ రెండు శ్లోకాలు గుర్తుపెట్టుకోండి, అయిపోయినట్టే భగవద్గీత. ఆ, ఇక్కడికి మెల్లగా కృష్ణుడు బిల్డప్ చేస్తూ 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 మనకి ఈ స్థాయికి ఇచ్చారండి. చెప్పబోతున్నారు ఇప్పుడు స్వామి ఏంటట, అత్యంత గుహ్యమైన విషయం ఏంటట. 65వ శ్లోకం, మొట్టమొదటి రత్నం భగవద్గీత మనకి ప్రస్తావన చేయబోయే రత్నం. చాలా జాగ్రత్తగా అందరం వినే ప్రయత్నం చేద్దాం. స్వామి ఏమి ఉపదేశం చేస్తున్నారో తెలుసుకుందాం. 65వ శ్లోకం, శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా భక్తుడివి అగుము, నన్ను పూజించుము, నాకు నమస్కరించుము. ఆ విధంగా నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమిత్రుడవు కనుక నీకు ఇది నేను వాగ్దానం చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ప్రియమిత్రుడు అని. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు వరకు స్వామి ఉపదేశాలు చేశారు, అన్ని విషయాలు చెప్పారండి. మీకు ఒక విషయం తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి ఒక కాంపిటీషన్ పెట్టామండి, సరేనా? అయితే ఆ కాంపిటీషన్లో ప్రైజులు ఉన్నాయన్నమాట. అయితే నన్ను ప్రైజులు ఇవ్వడానికి ఒక ఇన్ఛార్జ్గా పెట్టారు చిన్నప్పుడు అండి. అయితే సరే అని నేను అక్కడ కూర్చున్నాను. అంటే చిన్న పిల్లలకి కాంపిటీషన్. నేను అప్పుడు క్లాస్ 10లోనే ఎందులో ఉన్నాను కాబట్టి మమ్మల్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లోకి ఇన్ఛార్జ్ పెట్టి కూర్చోబెట్టారనమాట. అయితే ఈ ఆర్గనైజర్ మళ్ళీ మళ్ళీ వచ్చి నా దగ్గర చెప్పింది అనమాట, ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ వాళ్ళ కూతురు వచ్చినప్పుడు ఈ గ్రీన్ గ్రీన్ ఇవ్వు, గ్రీన్ ఇవ్వు, గ్రీన్ ఇవ్వు అని. సరే అని అన్ని రెడ్ ఉన్నాయి, ఒకటే గ్రీన్ ఉందండి. నేను ఆశ్చర్యపోతుంది, ఎందుకు అబ్బాయి గ్రీన్ ఇవ్వమని గ్రీన్, ఈ గ్రీన్ ఎవరికి ఇవ్వకూడదు, గ్రీన్ ఈ వాళ్ళ పేరు చెప్పను నేను, ఆవిడ వస్తేనే అప్పుడు ఇవ్వు, అప్పుడు ఇవ్వు అని. సరే అని నేను పాప కూర్చున్నాను, అందరికి వస్తున్నారు, ఒక్కొక్కరికి ప్రైజ్ ఇస్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళ డాటర్ పేరు అనౌన్స్మెంట్ అయ్యిందో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది, గ్రీన్ 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 అని. అంటే అందరికి కనిపించట్లేదు, వెనకాల నుంచి గ్రీన్ 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 అని. సరే అని గ్రీన్ డబ్బా ఇచ్చాను. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, అందరికి ఒక రకమైన గిఫ్ట్లు కొన్నారు, వాళ్ళ డాటర్కి మాత్రం హైఫై గిఫ్ట్ కొని అందులో ప్యాక్ చేసి దాన్ని గ్రీన్ కలర్ కవర్ పెట్టి ఇచ్చేసారనమాట. ఎందుకు? ప్రేమ కాబట్టి. ఎందుకంటే ఆ పాపం వాళ్ళ డాక్టర్ ఇది కావాలి కావాలి, ఇది తప్ప నాకు ఇంకేం వద్దు వద్దు అని అడిగింది కాబట్టి ఏదో ఫేవర్ చేస్తున్నాడు. అట్లా మనందరం, మీకు ఒక విషయం తెలుసా అండి, నువ్వు నా యొక్క మిత్రుడివి కాబట్టి నీకు ఈ విషయం చెప్తున్నా. వి ఆల్ హ్యావ్ అ ఛాన్స్ టు బికమ్ కృష్ణస్ ఫ్రెండ్స్. మనందరికీ ఆ ఛాన్స్ ఉందండి. భగవంతుడు అర్జునుడి ద్వారా మనతోటే మాట్లాడుతున్నారండి. ఎందుకు మీరు ఈరోజు కృష్ణ ఫ్రెండో తెలుసా అండి? 18 రోజులు ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మైండ్ ఏం చెప్పినా సరే, మీరు ఈరోజు భగవానుడు చెప్పేది ప్రతిరోజు వినడానికి వచ్చారు కదండి. మీకు భగవంతుడి పట్ల భక్తి ఎంత ఉందండి? కాబట్టి ఇదేదో అర్జునుడికి చెప్పిన మాట కాదండి, ఇది మనందరికీ అర్జునుడి ద్వారా చెప్పే మాట అండి భగవానుడు. బికాస్ వీఆర్ ఆల్ ఆర్ సో డియర్ టు కృష్ణ. ఆ? ఏమంటున్నాడు చూడండి, అయ్యా సదా నన్ను నా గురించి చింతించుము. ఎవరి గురించి? ఇంతకుముందు ఏదో థర్డ్ పార్టీ గురించి మాట్లాడుతున్నారండి, కానీ ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకున్న విషయం ఉన్నట్టు చెప్పేస్తున్నా. నా గురించి నువ్వు ఆలోచించు, నా భక్తుడు అవ్వు ఓ అర్జున. నువ్వు నా భక్తుడు. నా అంటే ఎవరండి? కృష్ణుడు మాట్లాడుతున్నారు కదండి. దాని తర్వాత నన్ను అర్చించు, నా యొక్క ఆరాధన చెయ్యి, నన్ను నమస్కరించు ఓ అర్జున. ఈ విధంగా నువ్వు చేస్తే తప్పకుండా నన్ను పొందుతావు. కొంతమంది కృష్ణుడు లోపలుండేదో వాటిని ఇంకేదో ఎక్కడో అవన్నీ కాదండి, కృష్ణుడు క్లియర్గా చెప్తున్నారు. ఆచార్యులు క్లియర్గా మనకు ఉపదేశం చేశారు. భగవంతుడు తన గురించి చెప్తున్నారు, తన భక్తుడు అవ్వమని, తను నమస్కరించమని, తన ఆరాధన చేయమని. అయ్యా నువ్వు తప్పకుండా నన్ను చేరుతావు. ఎందుకు నీకు ఈ విషయం చెప్తున్నా? నువ్వు నా యొక్క స్నేహితుడివి కాబట్టి. చిట్ట చివరి
రత్నము, ఒక రత్నం అయిపోయిందండి. రెండవ రత్నము శ్రీమద్ భగవద్గీత. భగవద్ రామానుజాచార్య స్వామి చరమ శ్లోకము అని ఉపదేశం చేసిన ఒక చక్కటి శ్లోకము, భగవద్గీత యొక్క సారాంశం ఇందులో దాగి ఉంది. ఒకసారి మనం 66వ శ్లోకాన్ని చదువుదాం. సర్వధర్మాన్ పరిత్యజ్య, అందరు చెప్పండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచాః. సర్వధర్మాలను త్యజించి కేవలం నన్ను శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తాను, భయపడకు. ఏమంటున్నాడు తెలుసా అండి? ఓ డియర్, డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్ అని అంటున్నాడు కృష్ణుడు. ఇంతే అండి, ఇంకేం చెప్పట్లేదు. మీకు ఆ విషయం తెలుసా అండి? ఎంత ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ అయినా ఆపరేషన్ చేసేటప్పుడు ఇట్ ఈస్ అవుట్ అవర్ ఓన్ రిస్క్, మనం ఇది చేస్తున్నాము అని సైన్ పెట్టాలండి. కానీ ఇక్కడ భగవానుడు ఏమంటున్నాడు తెలుసా అండి? నువ్వు కంగారు పడకయ్యా, నాది పూచి అని చెప్తున్నాడండి. మాట చాలా పెద్ద మాట అండి. నేనున్నాను మా శుచా, నేనున్నాను నీకోసం. కృష్ణుడు అందరికీ, అర్జునుడి ద్వారా మనందరికీ అభయాన్ని ఇస్తున్నాడండి భగవంతుడు. నేనున్నాను, నా శరణు వేడు. ఇదే గీత యొక్క సారాంశం. భగవానుడికి, శ్రీకృష్ణుడికి శరణాగతి చెయ్యటము. మీకు ఒక విషయం చెప్తానండి. ఒకసారి ఒక ఆయన బాగా నిద్ర రాకపోతే, ఒక ప్రవచనాన్ని వింటే బాగా నిద్ర వస్తుందని చెప్పితే ఒక ఆయనని పిలిచారటండి. పాపం మా లాంటి వాళ్ళు ఎవరో వెళ్ళారట ప్రవచనం చెప్పడానికి. ప్రవచనం స్టార్ట్ చేయగానే బ్రహ్మాండంగా నిద్రపోయేవాడట. 7 రోజులు ఫుల్ నిద్ర. 7 రోజులు అయిపోయాక చాలా గ్రాటిట్యూడ్ పెరిగిపోయింది. అమ్మయ్య, ఇన్ని ఏళ్ళ నుంచి నిద్రపోలేదయ్యా, మీరు ప్రవచనాలు చెప్తుంటే నిద్రపోయాము అని, నేనే వీడిని డ్రాప్ చేస్తాను అని చక్కగా కారులో వెళ్ళి తీసుకెళ్తుంటే ఈ ప్రవచనకర్త అన్నారట, అయ్యా 7 రోజులు విన్నావు కదా, ఏంటండి ఏదైనా ప్రశ్నలు ఉన్నాయంటే, ఏం లేదండి ఒకటే ప్రశ్న ఉంది, అసలు రామాయణంలో విలన్ ఎవడు, రాముడా రావణుడా అని అడిగాడట. మనకు సామెత ఉంది కదా, రామాయణం అంతా విన్నాక సీత రాముడికి ఏమవుతుంది అన్నట్టుగా, భగవద్గీత విన్నాక ఈ సారాంశం, భగవద్గీత విన్నాక ఏం నేర్చుకున్నారండి అని తెలుసుకోకపోతే ఏదేదో మాట్లాడామనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదండి. చరమ శ్లోకం ఇది. భగవద్గీత ఏం చెప్తుంది, భగవద్గీత దేనికి ఉద్దేశపడింది అంటే, దీనికి సర్వధర్మాన్ పరిత్యజ్య, ఎన్ని ధర్మములు చెప్పారు, అన్ని ధర్మములు ఒక ఎత్తు. ఓ అర్జున, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని నువ్వు శరణాగతి చెయ్యి. అహం త్వాం సర్వపాపేభ్యో, నీ దగ్గరుండే పాపాలన్నింటినీ నేను తీసేసి మోక్ష ఇష్యామి మా శుచ, నువ్వు భయపడకు, నేనున్నాను, నీకు మోక్షాన్ని ఇస్తాను. చాలా పెద్ద మాట అండి, భగవంతుడు చేసిన ప్రతిజ్ఞ ఇదండి. కాబట్టి మీరు ఎవరినైనా మిమ్మల్ని అడిగారనుకోండి, అయ్యా భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి, కృష్ణుడికి శరణాగతి చేయటం, ఒకటే వర్డ్ అండి. ఇంకేమి కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా ఏ కాంప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. భగవానుడికి శరణాగతి చెయ్యటమే భగవద్గీత అంటే. కాబట్టి ఇది పరిపూర్ణంగా మనకి ఈ భగవద్గీత యొక్క సారం ఏమిటి ఈ శ్లోకం చెప్తుందండి. 65, 66 శ్లోకములు భగవద్గీత మనకిచ్చే 2 అమూల్యమైన రత్నములు, అత్యంత విలువైనది గీతా సారము చెప్పే 2 శ్లోకములు అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు భగవద్గీత యొక్క ప్రయోజనాలు, ఫలశ్రుతి వినాలి కదండి. మనకి ఫలశ్రుతి పైన బాగా ఇంట్రెస్ట్ కదండి. ఒకసారి ఫలశ్రుతి శ్లోకములు ఇందా 68, 69 శ్లోకములు ఒకసారి చదువుదాం. य इदं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामे वैष्यत्य संशयः
భక్తులకు ఈ పరమ రహస్యంను వివరించేవానికి విశుద్ధ భక్తి నిశ్చయముగా కలుగుతుంది. చివరకు అతడు నా చెంతకు చేరుకుంటాడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు అతని కంటే ఎక్కువ ప్రియమైన సేవకుడు ఈ ప్రపంచంలోనే లేడు. ప్రియతమమైన వాడు ఏనాడూ ఉండబోడు. హ్మ్. ఎంత ఎంత చెప్తున్నాడు స్వామి, అసలు ఏం విశేషం చెప్పాడండి. ఫలశ్రుతి దీనికంటే గొప్ప ఫలశ్రుతి ఇంకెక్కడ ఉండదండి, తెలిసినా అండి. అందుకే భగవద్గీత వినాలండి, భగవద్గీత ఆచరణ చేయాలండి. నా యందు శుద్ధమైన భక్తి సేవా భాగ్యము లభిస్తుందట. భగవద్గీత నేర్చుకోవటం అంటే విని ఆచరించటం, గుర్తుపెట్టుకోండి. రెండవది, అంత్యమున అతడు నిశ్చయంగా నా దగ్గరికి వస్తారు, నన్ను పొందుతారు, కృష్ణుని పొందొచ్చటండి. తర్వాత మూడవది ఏంటో తెలుసండి, అతని కంటే నాకు ప్రియమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచమునందు లేడు, ఇంకొకడు ఉండబోడ. ఎవరైతే భగవానుడి యొక్క భగవద్గీత తెలుసుకొని దాన్ని ఆచరణ చేస్తారు, ఎంత గొప్ప మహద్భాగ్యం అండి అసలు ఇది. ఆ? ఇందాక శ్రీకృష్ణుడు ఏమన్నాడండి, అర్జున నీకు నచ్చింది నువ్వు చెయ్యి అన్నాడు కదండి. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తాడో చెప్తున్నాడండి. ఈ 73వ శ్లోకం ఒకసారి చదవండి, 73rd శ్లోక. అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, అచ్యుత, ఇప్పుడు నా మోహము నశించింది. నీ అనుగ్రహముచే నా స్మృతిని తిరిగి పొందాను. ఇప్పుడు నేను స్థిరంగాను సందేహరహితంగాను అయి నీ ఆదేశానుసారము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదండి మనం చెప్పాల్సింది. కృష్ణ గేవ్ అస్ అ చాయిస్, బట్ వీ హ్యావ్ టు చూస్ కృష్ణ ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్. అర్జునుడు ఏమన్నాడు, కరిష్యే వచనం తవా. ఓ కృష్ణ, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. నా యొక్క మోహం పోయింది, నాకు ఆ మంచి జ్ఞానం లభించింది, ఇప్పుడు నేను స్థిరుడయ్యాడు, నా సందేహాలన్నీ పోయాయి. ఓ కృష్ణ, నువ్వు ఏం ఆజ్ఞ చెప్తే అది నేను చేస్తాను అని అర్జునుడు చెప్పాడండి. ఇది ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణం. స్వామి, నువ్వు ఏమి ఉపదేశం చేస్తే దాన్ని నేను చేస్తాను తండ్రి. మీకు ఆ విషయం తెలుసా అండి? పూర్తయిపోయిందండి ఆల్మోస్ట్, ఇంకొక శ్లోకం మాత్రమే ఉంది, జాగ్రత్తగా వినండి ఏమవుతుందో. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు భగవద్గీత, ఓకేనా? అర్జునుడు విన్నాడు, అర్జునుడు మారాడండి. ఆ? ఈ సంఘటన ఏం చేస్తున్నాడండి, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడండి. కృష్ణుడి యొక్క సక్సెస్ ఏంటి, అర్జునుడిని మార్చటం, పడిపోయిన గాంధీవాన్ని నిలబెట్టడం, అంతే కదండి. కృష్ణుడు సక్సెస్ అయ్యాడా? సక్సెస్ అయ్యాడు. సంజయుడి యొక్క సక్సెస్ ఏంటండి, ధృతరాష్ట్రుడు మారటం. కానీ ఫస్ట్ కేసులో అర్జునుడు మారి కృష్ణుడిని సక్సెస్ చేశాడండి. రెండవ కేసులో ధృతరాష్ట్రుడు మారలేదండి. కానీ సంజయుడు సక్సెస్ అయ్యాడు. ఎందుకో తెలుసా అండి, కేవలం భగవంతుడి యొక్క స్మృతి పొందటం వల్ల, భగవంతుడి యొక్క విషయాలు మాట్లాడటం వల్ల సంజయుడు ఆనందపడ్డాడటండి. సంజయుడు చాలా ఆనందంగా ఉన్నాడు. మీకు విషయం తెలుసా అండి, ఆధ్యాత్మికత ఏం చేస్తుందో తెలుసా అండి, బాహ్యమైన సక్సెస్ వస్తుందా లేదా పక్కన పెట్టండి, కానీ మనం ఆనందంగా ఉంటామండి. ఆనందంగా ఉంటాం, ఆనందంగా చేస్తుంది మనకది. ఇప్పుడు చూడండి, చిట్ట చివరి శ్లోకం భగవద్గీతలో పూర్తయిపోతుంది. మనం ఒకసారి 78th శ్లోకం చదువుదా, దాని లోపల ఉండే అద్భుతమైన తత్వాన్ని తెలుసుకుందా. మనం ఈ భగవద్గీతని పూర్తి చేద్దాం. ఒకసారి 77వ శ్లోకం చదవండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ మహాధనుర్ధారుడైన అర్జునుడు ఉంటాడో, అక్కడ నిశ్చయముగా ఐశ్వర్యము, విజయము, అసాధారణ శక్తి, నీతి కూడా ఉంటాయి. ఇది నా అభిప్రాయము. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడండి సంజయుడిని, ఏమైంది అక్కడ అని అంటే, నీ వాళ్ళందరూ పోయారు అని చెప్పలేదండి. అక్కడ నిశ్చయంగా చెప్పేస్తున్నాడు, అయ్యా, ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో కృష్ణుడు ఉంటాడండి. ఎత్ర పార్థో ధనుర్ధర,
మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, భగవంతుడు ఎప్పుడు మనతోటి ఉన్నాడండి. అది భగవంతుడు ప్రేమ మన పైన. భగవంతుడు ఆల్వేస్ గాడ్ ఈజ్ విత్ అస్ అండి. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి? మనం భగవానుడితో ఉండాలి. వీ హ్యావ్ టు బీ విత్ గాడ్. భగవంతుడు ఎప్పుడు మనతోటి ఉన్నాడండి. స్వామి ఎప్పుడు మనతోటే ఉన్నాడండి. కానీ మన కర్తవ్యం, భగవద్గీత ఇన్న మన కర్తవ్యం ఏంటి అంటే, మనం కృష్ణుడితో ఉండి మనం అయ్యా మన ప్రేమను కృష్ణుడికి తెలియజేయాలండి. ఇది నమ్మకం అంటే. ఇక్కడ చూడండి, భగవానుడు గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ us. భగవంతుడు నాతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. ఎందుకంటే అది భగవంతుడి యొక్క ప్రేమ. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు మనం నిరంతరం ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం భగవంతుని ప్రేమించాల్సిన అవకాశం మనకు వచ్చింది. లెట్ us లవ్ గాడ్. మనము ఆ ప్రేమను భగవంతుడికి చూపిద్దాము. మన ప్రేమను ఆ భగవంతుడికి సమర్పణ చేద్దాము. భౌతికమైన ప్రేమ నుంచి ఆధ్యాత్మికమైన ప్రేమ వైపు నడుద్దాం మనం. భగవంతుడా, నేను నిన్ను ప్రేమిస్తాను. కాబట్టి ఇది భగవద్గీత యొక్క సారాంశం ఏంటండి అంటే, భగవద్గీత మనకి చెప్తుంది స్వామి ఎప్పుడూ మనతోటి ఉన్నాడటండి. కృష్ణ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. మనతోటే ఉన్నాడట, మనల్ని నడిపిస్తున్నారట. దీనికంటే గొప్ప నిదర్శనం ఏంటండి? మనం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ జీవితాలని ఎలా మార్చేసి భగవంతుడు తన యొక్క ధర్మం యొక్క సేవలో నడిపించుకుంటున్నారు. మనకి నిరంతరం ఒక జ్ఞానాన్ని సముపార్జన చేసుకునే ఒక అదృష్టాన్ని మనకి ఇచ్చారు. కోట్ల మంది ఉన్నారండి. కానీ మనకి ఎందుకు స్వామి ఆపర్చునిటీ ఇచ్చారు? మనల్ని అందరికి ఇచ్చారండి. కొన్ని కోట్ల మందికి తెలుసండి భగవద్గీత ప్రవచనాలు అవుతున్నాయని. కానీ మనపైన ఒక విశేషమైన కృప అనుకోవచ్చు, ఆచార్య కృప, భగవద్ వైష్ణవుల యొక్క కృప. కాబట్టి మనందరం ఈ మంచి విషయాలను వినగలుగుతున్న, ఈ విషయాలు విన్నాకేంటి, భగవంతుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదండి. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ అవర్ టర్న్ టు బీ విత్ గాడ్. ఎట్లా నేను భగవంతుడి యొక్క సేవ చేసుకొని తరించాలి? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనకి రక్షిస్తుంది. మనం భగవాను ఆరాధన చేస్తే ఆ భగవద్ ఆరాధనే మనకి రక్షిస్తుంది. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడితో పాటు అర్జునుడు ఉన్నాడు. అప్పుడు ఆ సీన్ పరిపూర్ణమైందండి. కృష్ణుడు ఎప్పుడు మనతోటి ఉన్నాడండి. మనం భగవంతుడితో ఉన్నామండి. ఇదే గీత యొక్క సారాంశం అండి. మనందరం కలిసి భగవంతుడి యొక్క సేవ చేసుకుందామండి. మనందరం కలిసి మన దేశాన్ని కాపాడుకుందామండి. మనందరం కలిసి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలండి. మనందరం కలిసి మన పిల్లల్ని, భవిష్యత్ తరాలన్నింటినీ కూడా మంచి మార్గంలో నడిపియాలండి. అది మన బాధ్యత. భగవానుడు మనకి ఇచ్చాడు, పెద్దలు మనకు అనుగ్రహించారు, ఆచార్యులు మనకు అనుగ్రహించారు. ప్రపంచం మొత్తం బూరిదా జనాహ అని అంటారు. 70 సంవత్సరాల వయసులో శ్రీల ప్రభుపాదులు వారు ప్రపంచం మొత్తం భ్రమణ చేసి భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా అందరి పట్ల అంత శ్రమ తీసుకొని అందరికీ కృష్ణ భక్తి లభించాలి, అందరూ మంచి మార్గంలో భగవద్భక్తియుత సేవలో వెళ్ళాలి అని వారు తపన చేసి, వారి తపన ద్వారా, ఆ ఆచార్య అనుగ్రహం ద్వారా మనందరికీ భక్తి లభించిందండి. ఈరోజు లభించింది. భగవానుడు మనకు అనుగ్రహించారు. మనము ఆ భగవానుడికి మళ్ళీ లెటస్ గివ్ బ్యాక్ టు భగవాన్. కాబట్టి భగవద్గీత విన్నాక కూడా భగవంతుడు నా దగ్గర ఉన్నాడా? భగవంతుడు నీ దగ్గర కాదు, నీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, మన ముందున్నాడు, మన వెనుకున్నాడు. అంతటా భగవంతుడు ఉండి మనల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు మన కర్తవ్యం, నేను స్వామికి ఏం చెయ్యగలను? కాబట్టి ఇన్ని లక్షల మంది, వేల మంది శ్రవణం చేస్తున్నారు అని మా వాళ్ళు చెప్తున్నారు, చూస్తున్నాం కూడా. ఎంత 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 మాకైతే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. మేమైతే కొన్ని క్షణాలు ప్రవచనం అయిపోయాక ఆశ్చర్యంలో గడుపుతాం. పిల్లలు వింటారంటే ఏంటి, ఇంత ఇంత చిన్న చిన్న పిల్లలు వింటాం ఏంటి, యువతీ యువకులు హాస్టళ్లలో నుంచి, కాలేజీలలో నుంచి, ఆఫీసులలో నుంచి వింటాం ఏంటి. ఎంత ఆశ్చర్యమండి. ఈరోజు అందరూ అనుకుంటున్నారండి సనాతన ధర్మంలో ఎవరికి ఏం చేయాలో ఏంటో ఏమి తెలియదు, వాళ్ళు జస్ట్ నామకే వాస్తే అని అనుకుంటున్న రోజులలో మన పిల్లలు, మన యువత, మీరందరూ ఇంత శ్రద్ధతో భగవద్గీత వినటం ఏంటి? ఎంత ఆనందకరమైన ఒక భగవానుడి యొక్క అనుగ్రహం ఇది అనటంలో ఎటువంటి సందేహం లేదండి. ఆచార్యుల యొక్క అనుగ్రహం. మీకు ఒక విషయం చెప్తానండి. ఈ భగవద్గీత మనం విన్నాం కదండి, దీని యొక్క ప్రయోజనం కూడా ఏంటి, అసలు మనం ఆచరించాల్సింది చెప్తానండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ABCDE గుర్తుపెట్టుకోండి. మంచి సాంగత్యంలో ఉండండి, భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండండి.
మీకు మంచి సాంగత్యం ఇవ్వడానికే మన నిత్యం భాగవత సేవయ అనే కార్యక్రమం ప్రతిరోజు చేసుకుంటున్నాము. మంచి భగవద్గీత భాగవత ఎంతమంది చెప్తుంటారంటే ప్రభుజీ ప్రొద్దున పూట ఈ భాగవతం ప్రవచనం విని వెళ్ళంగానే మా రోజంతా కూడా ఆనందంగా ఉంటుంది ప్రభుజీ. అసలు ఎంత ఆనందంగా ఉంటామంటే అంత ఆనందంగా ఉంటామని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి సాంగత్యం. మంచి సాంగత్యం లేనిది ఎన్ని రోజులో ఇది నిలవదండి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా నెగిటివ్ ఎనర్జీస్తో కూడుకున్నదండి. కాబట్టి ఇంత మంచి పాజిటివ్ ఎక్సైట్మెంట్ వచ్చాక జుమ్ అని కిందికి వెళ్ళటంలో చాలా సమయం పట్టదండి. కాబట్టి ఆ సాంగత్యం, ఏ ఫర్ అసోసియేషన్, మనకి మన పిల్లల కోసం ప్రతి మంగళవారం క్లాసులు ఉన్నాయి. దాని తర్వాత యువత కోసం యువసేతు అనే కార్యక్రమం 18 నుంచి 35 సంవత్సరాల్లో ఉండే వాళ్ళందరికీ మంచిగా మన టాలెంట్స్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించే ఒక సదవకాశం మనం తయారు చేశామన్నమాట. కాబట్టి అందరికీ మంచి అసోసియేషన్. తర్వాత మీ ప్రదేశాలలో మన ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయి, అక్కడంతా చక్కటి భక్తులు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి చక్కగా సేవ చేయండి, మన టెంపుల్స్తో కనెక్ట్ అవ్వండి. మంచి అసోసియేషన్. ఏ ఫర్ అసోసియేషన్, బి ఫర్ బుక్స్, పుస్తకములు. శ్రీమద్ భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేయండి, తెలుసుకోండి, అందులో ఉండే తత్వములు ఏంటో ఆచరణ చేయండి. మనం మొన్న కూడా విన్నాం, పుస్తకాలు ఎప్పుడైతే చదువుతామో మన మేధాశక్తి పెరుగుతుంది. దాని తర్వాత సి ఫర్ చాంటింగ్, జపం. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలో నాస్తైవ గతిరన్యదా కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్హరికీర్తనం కలో దోషనిదే రాజన్నస్తి ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగ పరం వ్రజే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశాక్షరనామ్నాం కలికల్మషనాశనం నాతరపరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. ఈ హరినామం ఒక రీఛార్జ్ లాంటిదండి మన బ్యాటరీకి. కాబట్టి ఈరోజు మనం సంకల్పం చేసుకుందాం. ఒక మాల, 2 మాలలు, 3 మాలలు, 4 మాలలు, 5 మాలలు, 6 మాలలు, మీ యొక్క సంకల్పం బట్టి టు స్టార్ట్ విత్ ఒక సంకల్పం తీసుకోండి. మేము ఈ రోజు నుంచి ప్రభుజీ ఇన్ని మాలలు జపం చేస్తాం, తప్పకుండా ప్రొద్దున పూట ఎప్పుడు వీలున్న జపం చేస్తామండి. హరినామం మనకి శక్తినిస్తుంది. చాంటింగ్. ఈరోజు మీకు ఒక దుస్థితి తెలుసా అండి? మాతోటి మాట్లాడేటప్పుడు హాయ్ హలో అంటున్నారండి. కనీసం మనం ఫోన్లో మాట్లాడినప్పుడైనా హరే కృష్ణ, భగవంతుడి యొక్క నామంతో నమస్కారం, కనీసం నమస్కారమైనా అందామండి. నమస్తే హరే కృష్ణ అని భగవన్నామంతో పలకరించే ప్రయత్నం చేద్దామండి. బొట్టు పెట్టుకునే ప్రయత్నం చేద్దామండి. నామూషి అవసరం లేదు. మనందరం చక్కగా తిలకధారణ చేసి చక్కగా భగవంతుడి యొక్క నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని ప్రౌడ్గా ఉండండి. మిగతా వాళ్ళందరూ చూపించట్లేదా అండి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? మనం ఎందుకండి ఆ ప్రౌడ్గా ఉండలే? మన లెగసీ ప్రౌడ్గా ఉండాలి. వీ హ్యావ్ టు బి ప్రౌడ్. అంటే ఆ ప్రౌడ్ కాదు, వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ కృష్ణ, వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ధర్మ. ఏబిసిడి డైట్ నిన్న మనం మాట్లాడుకున్నామండి. మనం తీసుకునే ఆహారము మన ఆధ్యాత్మికత ఇస్ డైరెక్ట్ లింక్. భగవంతుడు ఎంత ప్రేమ లేకపోతే ఆ విషయాలన్నీ మనకు ఉపదేశం చేస్తారండి. యుద్ధ భూమి మధ్యలో చెప్తున్నారండి స్వామి, ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. కాబట్టి మంచి జీవహింస లేకుండా సాత్విక ఆహారాన్ని తీసుకోండి. భగవంతుడికి నివేదన చేసి ప్రసాదాన్ని జీవహింస అయితే పరిపూర్ణంగా మానేద్దాం మనందరం కూడా. దాని తర్వాత ఈ ఫర్ ఎంగేజ్మెంట్. మనందరి టాలెంట్స్, భగవానుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు కదండి, దాన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగిద్దాం. మీకు చెప్పండి, ప్రభుజీ మేము ఈ సేవ చేస్తాం, ఆ సేవ చేస్తాం, మీ అందరికీ సేవలు ఉన్నాయి, మాకైతే ఎన్ని సేవలు ఉన్నాయో అన్ని సేవలు ఉన్నాయండి. వాటిని ఎవరు చేస్తారని మేము వెయిట్ చేస్తున్నామండి. మేము చిన్న జీవమండి. మేము భగవంతుడి యొక్క భక్తుల యొక్క దాసుల యొక్క చిన్న టైనీ పర్సన్ అండి, ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ అండి. మాకు ఎటువంటి జ్ఞానము, భక్తి, వైరాగ్యం, సాక్షాత్కారం ఇలాంటివి ఏమి లేవండి. ఆచార్యులు చెప్పిన విషయాలు నేర్చుకుంటూ మా గురువు గారి యొక్క అనుగ్రహం, శ్రీల ప్రభుపాదుల వారి దయ, ఈ రెండే మాకు. ఏ యోగ్యతతో మీరు చెప్తున్నారు ఈరోజు మాకు భగవద్గీత అంటే? ఒకటే యోగ్యత, ఏంటి అంటే ఆచార్య కృప. వారు మాకు ఇచ్చిన ప్రేమ, ఆ ఆచార్య అనుగ్రహం. వారు మా పైన మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని ఎంతో ప్రేమతో వారు చూసుకుంటారండి. వారిచ్చిన ఒక ఒక ఆశీర్వాదం ఇదే మమ్మల్ని, వారు మాకు చూపించిన ప్రేమ, దాన్ని అందరికీ పంచి అందరినీ ఒక మంచి మార్గంలో నడిపించాలి అనే ఒక తపన తప్ప ఇంకొకటి మా దగ్గర ఉండదన్నమాట. కాబట్టి ఈరోజు ఈ సేవ అంతా కూడా శ్రీల ప్రభుపాదుల వారి దయ, వారి యొక్క అనుగ్రహం.
కాబట్టి వారు మనకి ఈ కృపని, ఈ అవకాశాన్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య సంకల్పం చేత ఈ కార్యక్రమం ఈరోజు మనం చేసుకున్నాం. మా ఆచార్యులు, గురువులు, మాకు నేర్పించిన టీచర్లు అందరికీ కూడా ఈరోజు మేము కృతజ్ఞత తెలుపుకోవాలి.